ఈరోజు టాపిక్ is a dialogue between J. Krishnamurthy and Alan W. Anderson in San Diego, 1973, I think. He's a professor of philosophy. They had a series of dialogues, 18 members. చాలా డీటెయిల్గా వెళ్ళారు. దే గో బియాండ్ థాట్లోకి వెళ్ళిపోతారు. దాని గురించి మాట్లాడేది ఏదో రెండో టాపిక్. ఇందులో నాలెడ్జ్ కాన్ఫ్లిక్ట్ అంటే జ్ఞానము అంటే మానవ సంబంధాలలో జ్ఞానం యొక్క పరిధి ఏమిటి, దాని యొక్క ఆవశ్యకత ఏమిటి, దానివల్ల సంఘర్షణ అనేది వస్తుందా అనే టాపిక్ మీద ఈరోజు మాట్లాడుతున్నాం. ఇంకోటి ఏమంటారంటే జ్ఞానం నుండి స్వేచ్ఛ ఉందా, స్వేచ్ఛ పొందితేనే మనిషి మారుతాడు అని ఒకటి చెప్పారు కృష్ణమూర్తి గారు. అది ఎంతవరకు నిజమో ముందుకు వెళ్దాము. అందులో ఆ పూర్తి జ్ఞానం నుండి పూర్తిగా అంతం అవుతే అంతము కాకుండా ఆ అంతానికి కూడా కొంత లిమిటేషన్ ఉంది. అంచేత ఆ స్వేచ్ఛ దానిలో నైపుణ్యత అనేది కూడా ఇంపార్టెంట్ ఉన్నారు. అంటే ది క్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ ఫ్రమ్ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్, క్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ అన్నారు. సో ఆ జ్ఞానం అంతం అవడంలో మానవ సంబంధాలలో దానికున్న నైపుణ్యత ఏమిటి, ఆ ఫ్రీడమ్లో ఉన్న నైపుణ్యత ఏమిటి అనేది మనం మాట్లాడుకుంటున్నాం. జ్ఞానం అంటే మనకు తెలుసండి అంతా గతమేనండి. జ్ఞానం అనేది ఎప్పుడు కూడా గతం మీద వస్తుంది. అది మన అనుభవాలతో వస్తుంది. అనుభవాలు అంటే ఎన్నో దైనందిక జీవితంలో ఎన్నో జరుగుతుంటాయి. ఇది ఫ్యామిలీలో అయితే ఇంటరాక్షన్స్ ఉంటాయి, భార్యాభర్తల మీద, పిల్లలతోటి, పక్కింటి వారితోటి, తల్లిదండ్రులతోటి, లేకపోతే ఆఫీస్లో కొలీగ్స్తో వస్తుంది. తర్వాత ఇదే కాకుండా ఇంకా మనము చిన్నప్పటి నుంచి నేర్చుకుంటాం. ఒక నైపుణ్యంతో మనం మన జీవనోపాధి కోసం నేర్చుకుంటాం. ఇలాగ ఎన్నో రకాలుగా జ్ఞానం అనేది వస్తుంది. ఇప్పుడు ఈ మీటింగ్కి టైం చెప్పారు, పలానా టైంలో పలానా లింక్తో మనం జూమ్ మీటింగ్ అని. సో దీనికి కూడా మన నాలెడ్జ్ అవసరము. ఈ నాలెడ్జ్ అనేది ఎలా వస్తుందంటే మన అనుభవాలు, మనం నేర్చుకున్నదైనా అవ్వచ్చు, మన దైనందిక జీవితంలో రిలేషన్షిప్లో వచ్చే అనుభవాలు అయినా ఉండొచ్చు. అదంతా కూడా మనం సరిగ్గా చూడనందువల్ల అది ఒక నాలెడ్జ్ కింద పేరుకుపోతుంది. అది మన మైండ్లో స్టోర్ అవుతుంది. ఆ మనసులో స్టోర్ అయింది, బ్రెయిన్లో ఉంటుంది. మనం ఏదైనా ఛాలెంజ్ ఫేస్ చేసినప్పుడు ఆ రెస్పాన్స్ కింద మెమరీ నుంచి వస్తుంది. కానీ సాధారణంగా మనం ఆ రెస్పాన్స్లో వచ్చేది ఆలోచన అని అంటాం. థాట్ ఈజ్ ఆల్వేస్ రెస్పాన్స్ ఆఫ్ మెమరీ అంటారు. సో ఆలోచన అనేది ఎప్పుడు కూడా గతం నుంచి వస్తుంది, ఒక స్పందనలో వస్తుంది. ఎవరైనా ఏదైనా ఛాలెంజ్ అంటే నీ పేరు ఏమిటి అని అడిగితే మనం వెంటనే స్పందించి చెప్తాం. ఇలాగా మన స్పందనలో బయటకు వచ్చేది ఆలోచన మాటల రూపంలో. అలా కాకుండా స్పందనలు ఇంకా ఎవరన్నా తిడితే మన కోపం వస్తుంది. మనము వీ కెన్ ఎక్స్ప్రెస్ ఇట్ ఎస్ ఎ జెస్చర్ ఆర్ బై వర్డ్, లేదంటే బై యాక్ట్. వాళ్ళు తిరిగి కొట్టడం చేస్తాం, లేకపోతే మాటలతో మనము తిడతాం, లేదంటే జస్ట్ వి షో ఇట్ ఇన్ ఎ జెస్చర్. ఇవన్నీ కూడా రెస్పాన్సెస్ ఫ్రమ్ మెమరీ. తర్వాత ఈ గతంలోనే మన సాంప్రదాయాలంతా ఉంటాయి. సాంప్రదాయం అంటే మనకి మంచి సాంప్రదాయాలు చాలా ఉన్నాయి. మనము కృష్ణమూర్తి టీచింగ్ ఎక్కడికి వెళ్ళినా సరే చెప్పులు బయటకు వెళ్తాం, అది మన సాంప్రదాయం కింద లెక్కేసుకోవచ్చు. అది ఫిజికల్ లైఫ్లో. కానీ అంతరంగంలో సాంప్రదాయాలు ఉన్నాయా అనేది చూసుకోవాలి. తర్వాత మన ఇమేజెస్ ఫామ్ చేస్తుంటాం, ఊహ చిత్రాలు. భార్యాభర్తలు అంటే వాళ్ళిద్దరి మధ్యలో కొద్ది రోజుల్లోనే ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది. వీడు ఇలాంటి వాడు, ఈమె ఇలాంటిది అని చెప్పి ఒక ఇమేజ్ ఫామ్ అవుతుంది, ఇమేజెస్ అంటారు. అలాగే దాంట్లో పరిశీలకుడు అని ఒకటి వస్తుంది, అన్ని అబ్జర్వ్ చేస్తుంటాడు. ఇతని పని ఏమిటంటే ఈ అబ్జర్వర్డ్ అనే ఎంటిటీ మనకు తెలియకుండానే మనలో ఉంటుంది. అది గతం నుండి వస్తుంది, జ్ఞానం నుంచి వస్తుంది, సాంప్రదాయాలతో ఉంటుంది. అది ప్రతిదాన్ని పరిశీలిస్తుంటుంది, చూస్తుంటుంది, ప్రతిదాన్ని విభజిస్తుంది. దాని పని ఏమిటంటే విభజన. ఆ విభజన అనేది జరుగుతుంటుంది. అది పరిశీలకుడి పని.
ఇది ప్రపంచాన్ని చూస్తుంది, తనలో తను చూసుకుంటుంది, నన్ను చూస్తుంది, నిన్ను చూస్తుంది, అందరినీ చూసుకుంటుంది, కానీ అందరినీ కూడా ఇచ్చారు. ఇంకా దీంట్లో మొత్తం మన నాలెడ్జ్ నుంచి పుట్టుకొచ్చింది నేను అనేది. ఆ నేను, మీ, సెల్ఫ్, ఇగో, ఇవన్నీ కూడా ఒకటే పదాలు. అందులోంచి మొత్తం స్ట్రక్చర్ ఆఫ్ మైండ్, అందులోంచి నేను అనేది పుట్టుకొస్తుంది. ఎంతకాలం అంతట్లో నేను ఉంటాను. ఆ నేను అనేది, ఆ నేనుకి అబ్జర్వర్కి తేడా లేదు. సో ఈ అబ్జర్వర్ అన్నా, నేనన్నా, సంప్రదాయం అన్నా, ఇమేజ్ ఫార్మేషన్ కారకుడన్నా నేనే వస్తాను. ఈ నేనులో కూడా విభజనే ముఖ్యంగా ఉంటుంది. ఆ విభజన ఏమిటంటే, నేను ఒక హిందువునంటే నువ్వు హిందువు కాదు అని ఎప్పటికప్పుడు విభజించేస్తుంటాం. నువ్వు నాకు తెలిసినవాడు, నాకు తెలియనివాడు, నా భాష, నా దేశస్తుడు, నువ్వు నా దేశం కాదు అనే డివిజన్లోనే మనం ఉంటాం. సో ఈ గతంలో ఈ విభజనతో ఘర్షణలు పుడుతుంటాయి. ఆ ఘర్షణలు అంతరంగంలో ఎంతో బాధలు కలిగిస్తుంటాయి, భయాన్ని కలిగిస్తుంటాయి, అసహ్యాన్ని కలిగిస్తుంటాయి, లేకపోతే కోపం వస్తుంది. ఇలా రకరకాలుగా అది ఎక్స్ప్రెస్ చేస్తుంటుంది అంతరంగంలో. దాని వర్డ్స్ రూపంలో పెడితే వేరియస్ వర్డ్స్ కింద మనం పెడతాం. ఆ గతము నా నుండి సమాజం అంటే ఈ సమాజంలోకి ఎంటర్ అవుతుంది, సమాజం నుంచి ప్రపంచానికి కూడా ఎంటర్ అవుతుంది ఈ ఘర్షణ అనేది. ఆ ఘర్షణ అంటే ఇంట్లో నేను, మీరు, ఒకరు కలిస్తే సమాజం అవుతుంది, ముగ్గురు కలిస్తే నేను, మీరు అండ్ సంబంధం కలిస్తే ఒక సమాజం అవుతుంది. అది మనకు తెలుస్తూనే ఉంటుంది. ఈ ప్రపంచం అంతా కూడా ఇలాగ ఎన్నో సమాజాలతో ఫార్మ్ అయింది. సో ఘర్షణ అనేది నాలో ప్రారంభమవుతే నా చుట్టూరున్న వాతావరణంలో వస్తుంది, అది నా సమాజంలోకి ఎంటర్ అవుతుంది, అక్కడికి ప్రపంచానికి కూడా వ్యాపిస్తుంది. ఆ ఘర్షణతో చూస్తుంటాం సమాజంలో కొట్లాట్లు వస్తాయి, మతాల పేరుట కానీ, లేకపోతే ఒక ఐడియాలజీ పేరుట కానీ, లేకపోతే సోషల్ స్ట్రక్చర్, నేను రిచ్ ఆర్ పూర్ అనే దిశలో కానీ, లేకపోతే ఒక ఐడియాలజీ అంటే నేను కమ్యూనిస్టు, నువ్వు క్యాపిటలిస్టు అనేది కానీ, లేకపోతే ఎకనామిక్స్ రిచ్ అండ్ పూర్ అనే సిచ్యువేషన్లో అది ఘర్షణలోనే ఉంటుంది. అని నేను రిచ్, నువ్వు పూర్ అనే ఘర్షణ వాతావరణంలో జరుగుతుంటుంది. దీని అన్నింటికి ఆద్యుడు, కారకుడు అబ్జర్వర్ అనే చెప్పుకోవాలి. ఈ అబ్జర్వర్ నుంచి స్వేచ్ఛ అంటే అబ్జర్వర్ ఎక్కడ పుట్టాడు? గతం లేకపోతే అబ్జర్వర్ లేడు. గతంలో ఉండే పరిశీలకుడు అదే సాంప్రదాయం అంటే కూడా అదే. ఎందుకంటే సాంప్రదాయం ప్రకారం మన కోపం వస్తే మనం ఏం చెప్తారు పెద్దలు? అణిచిపెట్టుకో, తగ్గించుకొని ఉంటారు, సపరేట్ చేయి, లేకపోతే జస్టిఫై, తప్పు లేదు అలా కోపపట్టును అని చెప్తుంటారు. సో సాంప్రదాయంలో కూడా అది సాంప్రదాయాన్ని కూడా అనుసరిస్తుంటది. సో స్వేచ్ఛ అనేది ఏంటంటే గతం నుండి విముక్తి పొందితే, ఆ విముక్తి అనేది అందులో ట్రెడిషన్ ఉంటుంది, నేను ఉంటాను, పరిశీలకుడు ఉంటాడు, ఇమేజ్, ఇవన్నీ కూడా అంతమైనప్పుడు మన స్వేచ్ఛతో ఉంటాం. మనం అంతరంగంలో పూర్తి స్వేచ్ఛతో గతం లేని స్థితిలో మనం ఉంటాము. అలాగే నాలెడ్జ్ లేకుండా మనం బతకగలమా అంటే అది కూడా చాలా కష్టమే. ఇప్పుడు ఈ మీటింగ్కి మనం ప్రోగ్రామ్ పెట్టున్నాం, దాని ప్రకారం ఈరోజు ఈ టాపిక్ ఇది మాట్లాడి రావాలంటే దానికి నాలెడ్జ్ ఉండాలి, దానికి కూడా నాలెడ్జ్ అవసరం. సో కెన్ వి లివ్ విత్ కంప్లీట్ ఫ్రీడమ్ ఇన్ ద మ్యాటర్స్ ఆఫ్ రిలేషన్షిప్ అంటే మానవ సంబంధాల్లో గతం లేకుండా ఉండి, అదే సమయంలో నాలెడ్జ్తో మన దైనందిక జీవితంలో అవసరమైన ఫిజికల్ యాక్టివిటీస్ కానీ, నా ఉద్యోగంలో, నా జీవనోపాధికి నేను చేసే కృషిలో కానీ, అన్నిటిలో ఆ నాలెడ్జ్ అనేది రెండు సైమల్టేనియస్గా పక్కనే ఉండాలి. ఈ నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ ఈ రెండు దే గో టుగెదర్, రెండు కలిసే ఉంటాయి, ఇవి వేరు కాదు, ఇవి సమన్వయంతో వెళ్ళాలి. హార్మోనియస్ సిచ్యువేషన్లో అది ఉండాలి. ఆ హార్మోనీ లేకుండా ఉంటే మనకి అన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. మనం ఎంతకాలం ఇంతవరకు ఈ మాటలు చెప్తున్నంత వరకు కూడా మనము నాలెడ్జ్లోనే బతుకుతున్నాం, గతంలోనే బతుకుతున్నాం. ఆ గతంలో నేనే ఉన్నాను, ఇమేజెస్ ఫార్మ్ అవుతున్నాయి, అబ్జర్వర్ ఉన్నాడు. ఇది మనం ఎప్పుడు జ్ఞాపకించుకోవాలి. అందుకనే మానవ సంబంధాల్లో మనకి కాన్ఫ్లిక్ట్ అనేది, సంఘర్షణ అనేది చాలా ఎక్కువ ఉంటుంది, అంతా గందరగోళంగా ఉంటుంది. అది సమాజంలో చూస్తున్నాము. ఏ రోజు వార్త చూస్తున్నా అందులో గొడవలే ఉంటాయి, మతాల పేరుతో కానీ, పూర్ అండ్ రిచ్ కంట్రీస్ అని కానీ, రకరకాలుగా
దెబ్బలాట్లు అవుతున్నాయి, యుద్ధాలు జరుగుతున్నాయి ఇప్పుడు కూడాను. ఇలా వేల సంవత్సరాల నుంచి ఇదే జరుగుతుంది, ప్రపంచం అంతటా ఇదే జరుగుతుంది. ఇప్పుడు మనకున్న టెక్నాలజీతో వీఆర్ హ్యావింగ్ వెరీ గుడ్ కమ్యూనికేషన్స్ బై వే ఆఫ్ మీడియా ఆర్ టెలివిజన్ ఆర్ రేడియో ఆర్ ప్రింట్ మెటీరియల్. సో ఇవన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి. ప్రపంచం నువ్వే ప్రపంచము, నేనే నువ్వు ప్రపంచమే, ప్రపంచమే నువ్వు అని చెప్తే ఆ స్టేట్మెంట్ ఉన్నప్పుడు మీ మనసులో ఏమనుకుంటుంది అంటే, మనం ఏమనుకుంటాం అంటే, మనందరం ఎంతో కొంత విన్నాం ఈ 9 నెలలు, ఈ 10 years, 10 months, 11 months లో. సో ఈ పీరియడ్ లో మనం చాలా చదివాం, చాలాసార్లు అనుకున్నాం, యు ఆర్ ది వరల్డ్, వరల్డ్ ఈజ్ యూ, నువ్వే ప్రపంచానివి, ప్రపంచమే నువ్వు. ఎందుకంటే యువర్ కాన్షియస్నెస్ ఇస్ నో వే డిఫరెంట్ ఫ్రమ్ ది కాన్షియస్నెస్ ఆఫ్ ది మ్యాన్ కైండ్. మనుషుల్లో ఉండే చైతన్యంకి నీ చైతన్యంకి తేడా లేదు అని చెప్పాడు. అది మనం ఒప్పుకుంటున్నాం. ఎలా ఒప్పుకుంటున్నాం? మన అండర్స్టాండింగ్ బట్టి మనం దాని ఒక ఐడియా కింద మారుస్తున్నాం. అది ఫ్యాక్ట్. యు ఆర్ ది వరల్డ్, వరల్డ్ ఈజ్ యూ అనేది ఫ్యాక్ట్, వాస్తవం అది. కానీ వాస్తవాన్ని మనం ఎలా చూస్తున్నాం? ఒక ఐడియా కింద, ఒక కాన్సెప్ట్ కింద మార్పుని చూస్తున్నాం తప్ప డైరెక్ట్ గా చూడలేకపోతున్నాం. అది టెక్నాలజీలో ఆ ఐడియా, కాన్సెప్ట్ అనేది ఉపయోగపడుతుందేమో కానీ అంతరంగంలో, మానసిక విజ్ఞానంలో ఆరు మానసిక జ్ఞానంలో కాన్సెప్ట్ అండ్ ఐడియాస్ సార్ డిస్టర్బెన్స్ అవుతుందండి. రెడ్డి గారు ఆపేయండి, నేను మ్యూట్ అయ్యండి. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే హ్యూమన్ రిలేషన్షిప్ లో నాలెడ్జ్ రోల్ ఏమిటి అంటే, మనం ఇప్పుడే టెక్నాలజీలోను మన జీవనోపాధికి, ఆఫీస్ కొనడం కానీ, వర్క్ షాప్ లో కానీ మనకి అత్యవసరం. నాలెడ్జ్ లేకుండా మనకి ఉద్యోగం రాదు, జీవనోపాధి కూడా గడవడం కష్టం. ఏ పని చేయాలన్నా మనకి ఎంతో కొంత నాలెడ్జ్ ఉండాలి. బట్ హ్యూమన్ రిలేషన్, మానవ సంబంధాలలో జ్ఞానం అంటే ఎప్పుడు గతమే. ఆ జ్ఞానం యొక్క లిమిటేషన్స్ ఏంటంటే, ఇట్స్ ఆల్వేస్ కవర్డ్ విత్ ఇగ్నరెన్స్. అంటే మనం ఎంతో జ్ఞానం నేర్చుకుంటున్నాం, ఎన్నో చదివాం, టెక్నాలజీ ఎంతో పెరిగింది, చంద్రమండలానికి వెళ్ళింది, ఇలాగ ఎన్నో చదువుతున్నాం. కానీ ఇంకో 10 ఏళ్ళలో ఇంకా మారిపోతుంది జ్ఞానం. అంటే ప్రస్తుతం ఎట్ ఎనీ గివెన్ టైం నాలెడ్జ్ ఆల్వేస్ ఇస్ లిమిటెడ్. ఏ రోజైనా తీసుకుంటే నాలెడ్జ్ అనేది ఎప్పటికీ కంప్లీట్ కాదు. సో ఇట్ ఇస్ ఎ లిమిటెడ్ థింగ్. అక్కడి నుంచి ఆలోచన వస్తుంది. మన మెమరీ అంతా కూడా ఆ లిమిటెడ్ నాలెడ్జ్ని స్టోర్ చేస్తుంది. ఇప్పుడు మనం మాట్లాడేది హ్యూమన్ రిలేషన్షిప్, మానవ సంబంధాలలో ఈ జ్ఞానం, గతం యొక్క ఆవశ్యకత ఏమైనా ఉందా అంటే అది డిస్ట్రక్టివ్. ఎంత డిస్ట్రక్టివ్, మనకి మన నాశనాన్ని కోరుతుంది. భార్యాభర్తల మధ్య కలహాలని, లేకపోతే పీస్ ఆఫ్ మైండ్ లేకుండా చేస్తుంది. కుటుంబంలో పీస్ ఆఫ్ మైండ్ లేస్తుంది. సమాజంలో అది కొట్లాటల రూపంలో, విభేదాల రూపంలో చూస్తున్నాం. ప్రపంచంలో యుద్ధాల రూపంలో చూస్తున్నాం. ఇది ఆల్ ఓవర్ ద వరల్డ్ వీఆర్ సీయింగ్ దిస్ స్టేట్ ఆఫ్ కాన్ఫ్లిక్ట్ బికాస్ ఆఫ్ డివిజన్. సో దీనికి కారకుడు ఎవరంటే డివిజన్ ఇన్ అవర్ సెల్స్. దానికి కారణం ఏదంటే అబ్జర్వర్ అని ఒక ఎంటిటీని కృష్ణమూర్తి గారు తెలియజేశారు. సో మానవ సంబంధాలలో ఈ నాలెడ్జ్ పనిచేయకుండా అట్ ది సేమ్ టైం మన ఫిజికల్ వరల్డ్లో, టెక్నాలజీలో మన నైపుణ్యాన్ని అవసరం కావాల్సిన జ్ఞానాన్ని చేసుకోగలమా? మన ఇంటిలో జనం ఉంటారు, అక్కడ రిలేషన్ ఉంటుంది. మనం పనిచేసే వేళ, ఇది పనిచేసే చోటు, అది ఆఫీస్ అవ్వండి, లేకపోతే ఫ్యాక్టరీ అవని, ఎక్కడైనా సరే అక్కడ కూడా మానవ సంబంధాన్ని అవాయిడ్ చేయలేం. కొలీగ్స్ ఉంటారు, అలాగే ఒక కాలేజీలో స్టూడెంట్స్ ఉంటారు, అక్కడ రిలేషన్షిప్. సో యూ కెనాట్ అవాయిడ్ రిలేషన్ ఎనీవే. హ్యూమన్ రిలేషన్ ఈజ్ అబ్సల్యూట్లీ నెసరీ. ఆ మానవ సంబంధం లేకుండా నువ్వు నేను లేను. నా ఎగ్జిస్టెన్స్, నా ఉనికి మానవ సంబంధాల్లోనే పుట్టింది. అది మనకు తెలుసుకుందామా లేదా చూసుకోవాలి. నాకు కోపం వచ్చిందంటే అప్పుడే నా ఉనికి గురించి నాకు తెలుస్తుంది కూడా. సో నా ఉనికి, ఎవరైనా నన్ను తిడితే నాకు కోపం వచ్చింది, నేను అనేది బయటపడుతుంది. నేనేంటో నాకు తెలుసుకుంటున్నాను. నాలో కోపం ఉంది, భయం ఉంది, అసూయ ఉంది, ఇవన్నీ కూడా మానవ సంబంధాల్లోనే బయటపడుతుంది. సో రిలేషన్షిప్ అనేది అబ్సల్యూట్లీ ఎసెన్షియల్. అది లేకుండా మనం బతకలేం. రిలేషన్షిప్ ఈజ్ యాక్షన్ ఇన్ లివింగ్. ది యాక్షన్ రిలేషన్షిప్ ఈజ్ లైఫ్. అది కృష్ణమూర్తి గారు చెప్పింది, అది వాస్తవం, ఈజ్ అ ఫ్యాక్ట్. సో వి కెనాట్ లివ్. ఈవెన్ సన్యాసులు కానీ, మాంగ్స్ కానీ ఎక్కడో ఆశ్రమాలకు వెళ్ళి బతికినా సరే, దే ఆర్ రిలేటెడ్ టు దర్ పాస్ట్. వాళ్ళ గతంతోనే వాళ్ళ సంబంధం ఉంది.
వాళ్ళు నా భార్యాభర్తలు, నా కుటుంబం ఇలా ఉంది, నా ఆస్తి ఇలా ఉంది అన్ని వదిలేసి వచ్చారని, ఆ రిలేషన్ ఈ కెనాట్ ఫర్గెట్ బికాస్ ఈజ్ లివింగ్ ఇన్ ద పాస్ట్, ఈజ్ కంట్రోల్డ్ బై రిలీజియస్ స్క్రిప్టర్స్. సో కృష్ణమూర్తి గారు ఏమంటారు, ఇది డిస్టెక్ట్ టు పర్సన్. అలాగా ఐసోలేటెడ్ గా మాంక్ అనేవాడు తన గతంతో రిలేట్ అయ్యేవాడు, ఇది హైలీ డేంజరస్ అని కూడా చెప్తుంటాడు. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఏంటంటే, మనం ఎప్పుడు ఒంటరిగా లేము, సమాజంలోనే ఉన్నాము, ఒక రిలేషన్షిప్ లోనే ఉన్నాము, కుటుంబంతో కానీ ఎవరితో సరే. ఇది కూడా మనం అర్థం చేసుకుంటున్నాము. సో మనకి పూర్తి స్వేచ్ఛ అవసరం, మానవ సంబంధాల్లో పూర్తి స్వేచ్ఛ అవసరమని మనకు అర్థమైంది. ఎందుకంటే విభజన అనేది ఉంది, నేను వేరు నువ్వు వేరు అనే విభజనలో ఈ నాలెడ్జ్ అనేది మనకి పుట్టిస్తుంది. కానీ అవసరమైన చోట అట్ ది సేమ్ టైం వి రిక్వైర్ నాలెడ్జ్. ఇది నిరంతరం జరగాల్సిందే. ఒకరోజు ఒక పూట ఇక్కడ, ఒక పూట ఎక్కడ. ఇక్కడికి వచ్చినప్పుడు నాకు నాలెడ్జ్ అక్కర్లేదంటే నేను మాట్లాడేదంతా కూడా గతం నుంచే చేస్తున్నాను. ఐఎమ్ నాట్ టాకింగ్ ఫ్రమ్ ఎంప్టీ మైండ్ లైక్ కృష్ణాజీ. కృష్ణాజీ ఎంప్టీ మైండ్ తోటి మాట్లాడారు. దట్ హి హస్ గాన్ బియాండ్ మ్యాటర్ అండ్ బియాండ్ థాట్ అండ్ బియాండ్ నాలెడ్జ్. ఆయనకు ఒక్క నిమిషం కూడా, ఆయన కొద్దిగా కూడా హ్యూమన్ రిలేషన్షిప్ లో ఉండే అంతరంగ మానసిక జ్ఞానం అనేది కొద్ది కూడా లేదు ఆయనకి. మనం మాత్రం దాన్ని జాగ్రత్తగా పూర్తి చేసుకుంటున్నాం. ఎవరైనా తిడితే అది ఎప్పటికీ మర్చిపోము. సో ఇదంతా కూడా మనం జ్ఞానం కింద పెట్టిన దాన్ని మనం చూస్తున్నాం. మనం గతం అంతమైన క్షణంలోనే ఆ గతం అంతరంగంలో పూర్తిగా అంతం అవ్వాలంటే, గతం అంతరం అవ్వాలంటే దాంట్లో కఠినత్వం రావాలి. ఆ కఠినత్వం ఎప్పుడు వస్తుందంటే, వెన్ యూఆర్ ఇన్ అటెంటివ్ మైండ్, వెన్ యూఆర్ అటెంటివ్లీ అబ్జర్వింగ్. అటెంటివ్ అబ్జర్వేషన్ లో, నా కఠినత్వంలోనే అబ్జర్వర్ అనేవాడు ఎండ్ అవుతాడు. మొత్తము కాన్షియస్నెస్ లో అంతా కూడా కదలిక ఆగిపోతుంది. ద మూమెంట్ ఆఫ్ కాన్షియస్నెస్, కంటెంట్స్ ఆఫ్ కాన్షియస్నెస్ విల్ బి స్టాప్డ్. స్టిల్నెస్ ఆఫ్ మైండ్ వస్తుంది. అది సావధానతలోనే వీలవుతుంది. సో కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఫ్రీడమ్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ నాలెడ్జ్, ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ హ్యూమన్ రిలేషన్షిప్ is absolutely necessary, but at the same time knowledge in the field of daily activities or technology is absolutely necessary. ఈ రెండు కూడా ఒకదానితో ఒకటి వెళ్తూనే ఉండాలి. ఇవి పూర్తిగా ఒకదానికి ఒకటి సంబంధం ఉంది. ఫ్రీడమ్ కి నాలెడ్జ్ కి ఒకదాన్ని విడిచి ఒకటి వెళితే మన జీవితం గడవదు. మనం జీవిస్తున్నది ఏమిటంటే నాలెడ్జ్నే పెట్టుకున్నాము, ఫ్రీడమ్ లేదు. అంచేత మనకి ఘర్షణ గందరగోళం అవుతుంది. మనం గమనిస్తామా లేదా మనం చూసుకోవాలి. మనం ఇలాగుంటే మన సమాజం, మన ప్రపంచం కూడా అంత గందరగోళంలోనూ యుద్ధాల్లోనే జరుగుతుంది. సో ఇట్ ఈస్ అవర్ రెస్పాన్సిబిలిటీ టు బి అవేర్ అబౌట్ దిస్. దీనివల్ల ఏమవుతుందంటే, ఈ ఘర్షణ వల్ల వైలెన్స్ అండ్ హింస ఎక్కువ అవుతుంది. అది కుటుంబంలో చూస్తున్నాం, అలాగే బయట కూడా చూస్తున్నాం. హింస అర్థం అవ్వాలంటే, హింస ఒక్కదానిని, వైలెన్స్ ఒక్కదానిని అర్థం చేసుకుంటే తగ్గేది కాదు. వాట్ యు హావ్ టు అండర్స్టాండ్ ఈజ్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద డివిజన్, వెరీ డివిజన్. నువ్వు వేరు నేను వేరు అనే డివిజన్ అన్ని మనం అంతం చేయగలగా. ఆ ఫ్యాక్టర్ ఏదంటే అబ్జర్వర్ అని చెప్పి మనకు అర్థమవుతుంది. అబ్జర్వర్ని ఎలా కనిపెడతామంటే, మనము అటెన్షన్ లో లేనప్పుడు అబ్జర్వరే పనిచేస్తుంది. అది ఎలా తెలుస్తుంది? నాకు కోపం వచ్చింది, ఆ కోపాన్ని ఎలా ఫేస్ చేద్దామంటే, అది నాన్ అటెంటివ్ స్టేట్ లో మనం ఉన్నప్పుడు ఘర్షణే మిగులుతుంది. ఐఎమ్ నాట్ గోయింగ్ టు డీటెయిల్స్ అబౌట్ అటెన్షన్. సో మన రిలేషన్షిప్ లో నాన్ అటెంటివ్ స్టేట్ లోనే మనం ఉంటున్నాం. అందువల్ల నాలెడ్జ్ అనేది పనిచేస్తుంది. ఆలోచన ద్వారానే దానిని ఎవరైనా నన్ను తిడితే దాన్ని ఎలా ఛాలెంజ్ని ఎలా ఫేస్ చేయాలని నాకు తెలియక నేను దాన్ని రియాక్ట్ అవుతున్నాను. ఉన్నది కోపము, వాట్ షుడ్ బి అనే దాన్ని డివైడ్ చేస్తాను. సో దిస్ ఇస్ ద ప్రెజెంట్ స్టేట్ ఆఫ్ అఫైర్ ఇన్ అవర్ డైలీ లైఫ్, ఇన్ అవర్ డైలీ రిలేషన్షిప్. సో మనము ఇప్పుడు మన దైనందిక జీవితంలో సత్యం ఏమిటో తెలుసుకోవాలంటే, ఈ డివిజన్ ఫ్యాక్టర్ ఏమిటో మనం తెలుసుకోవాలి. ఫిలాసఫీ అంటే లవ్ ఆఫ్ ట్రూత్, సత్యాన్ని ప్రేమించడమే ఫిలాసఫీ. లేకపోతే లవ్ ఆఫ్ విజ్డమ్,
ఆ వివేకాన్ని ప్రేమించడమే దిస్ ఫిలాసఫీ. అంతేగాని ఒక కాన్సెప్ట్, ఒక ఐడియా, ఒక ఆలోచనతో, పదాలతో ఫిలాసఫీ అనేది జరగదు. సో మనకు కావాల్సింది ఏంటంటే, మనకు కావాల్సింది మానవ సంబంధాల స్వేచ్ఛ ఉండాలి. అదే సమయంలో జ్ఞానము దాని ప్లేస్లో అది కావాలి. కానీ ప్రస్తుతం ఏముంది, ఓన్లీ జ్ఞానంతో మనం బతుకుతున్నాం, మనం అటెంటివ్గా లేము. చేత ఎప్పుడు ఘర్షణే జరుగుతుంది. ఇలాగ మన జీవిత విధానంలో శాంతి అనేది వస్తుందంటే అది జరగడం కష్టమవుతుంది. దానికి పూర్తిగా నాలెడ్జ్ ఎండ్ అవ్వాలని మనకు అర్థమైంది. ఇప్పుడు అది ఎండ్ చేయగలమా అంటే ఆలోచనతో దాన్ని ఎండ్ చేయలేము. జ్ఞానాన్ని ఎండ్ చేయాలంటే ఉన్నది ఒకటే, వీ హావ్ టు అబ్జర్వ్ ఇట్. అబ్జర్వేషన్లో అబ్జర్వర్ అనేది లేకుండా చూడాలంటే మనం అటెంటివ్గానే ఉండాలి. ఆ సావధానతను మనం ఎప్పుడైతే గమనించామో అవుటర్ నుంచి ఇన్నర్ మొత్తం బయటంతా గమనిస్తాము. అదే సమయంలో లోపలికి వెళ్తాము. దెర్ ఇస్ నో డివిజన్ బిట్వీన్ అవుటర్ అండ్ ఇన్నర్. ఇన్ దట్ స్టేట్ ఆఫ్ మైండ్ దేర్ ఇస్ you are generating energy from your brain, your heart, all your senses and all over the body. అంటే మొత్తము చర్మ మొత్తం బాడీ నుంచి కూడా అన్ని నర్వ్స్ నుంచి కూడా ఎనర్జీని you are gathering that energy. With that energy when you observe anything, గతం అనేది రాదు. ఎప్పుడైతే గతం లేదో అక్కడ గతము మూమెంట్ ఆఫ్ నాలెడ్జ్ పాస్ట్ ఈజ్ ఎండెడ్. ఆ క్షణంలో ఉన్న స్థితిలో, సావధానతలో ఉన్నది గతం లేని స్థితి, అంటే అబ్జర్వ్ లేని స్థితి. అప్పుడు యూ కెన్ సీ ద ట్రూత్ ఆఫ్ వాట్ ఈజ్. ఆ స్థితిలో మనకు ఉన్నది, ఆ స్థితిలో ఉండేదే క్రియేటివిటీ, సృజనాత్మకత అనేది ఉంటుంది. ఇది మాటలతోటి, ప్రచారాలతోటి వచ్చేది కాదు ఈ మార్పు. దానికి ఇప్పుడు మనం మాట్లాడుతుంది వింటున్నామా, సరిగ్గా వింటున్నామా అంటే కృష్ణమూర్తి గారు బాధపడుతూ అన్నారు, ఎవరో వింటం లేదు, ఎంటర్టైన్మెంట్కి వెళ్ళిపోతున్నారు, ఏది వింటం లేదు. ఇది సరిగ్గా వింటే వల్ల మార్పు వస్తుంది. ఆ వినడానికి డు దే హ్యావ్ ఇంటెన్షన్. అంచేత ఒకటి మాత్రం మనం అర్థం చేసుకోవాలి, నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ విల్ గో టుగెదర్. నాలెడ్జ్ షుడ్ యాక్ట్ వేర్ ఇట్ ఇస్ నెసరీ. సైమల్టేనియస్లీ నాలెడ్జ్ షుడ్ ఎండ్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్. ఇవి రెండు మనం అవగాహనతో వెళ్తే ముందు ముందు మనకి జీవితాన్ని ఎలా ఫేస్ చేయాలి, దానికి కృష్ణమూర్తి గారి టీచింగ్ ఎలా చేస్తుందనే తెలుస్తుంది. థ్యాంక్ యూ సార్. నమస్తే. థ్యాంక్ యూ డాక్టర్ సుబ్బారావు. కాంప్రహెన్సివ్ గా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు లక్ష్మి గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. లక్ష్మి గారు. నమస్కారం, అందరికీ నమస్కారం. ఇవాళ మన టాపిక్ వినబడుతున్నారు కదండి? వినపడుతుందండి, మాట్లాడండి. సంబంధం అంటే సంబంధ బాంధవ్యాలు, సంఘర్షణ, జ్ఞానం అనే విషయం మీద, ముఖ్యంగా సంబంధ బాంధవ్యాల మీద మన టాపిక్ అన్నమాట. సంబంధ బాంధవ్యాలు లేకుండా మనం జీవించలేకపోతున్నాం. ఒకరితో ఒకరికి ఉన్న సంబంధ బాంధవ్యాల్లోనే మనం ఎంతో వ్యక్తం అవుతూ ఉంటాం, వాళ్ళు కూడా మనకు వ్యక్తం అవుతూ ఉంటారు. అసలు ఈ సంబంధ బాంధవ్యాలు, ఈ రిలేషన్షిప్ ఎంతవరకు దారితీస్తుందంటే తను తాను తెలుసుకోవడానికి కూడా దారితీస్తుంది సరిగ్గా ఉంటే. అయితే సాధారణంగా మన అందరం కూడా ఈ సంబంధ బాంధవ్యాల్లో అడ్డుగోడలు పెట్టుకుంటూ ఉంటాం. అంటే మనకు తెలియకుండానే అవి అడ్డుగోడలని మనకు తెలియవు. డివిజన్స్ ఎలా అంటే మానవాళ్ళంతా ఒక యూనిట్, కానీ నా దేశం, నేను భారతీయుడిని, నేను ఫలానా కులానికి చెందుతానని, నేను ఫలానా భాషకి చెందుతాను, ఇంకా అలాంటి అడ్డుగోడలు చాలా మన మనసుల్లో పెట్టుకుంటూ ఉంటాం. ఈ అడ్డుగోడల్లోంచే మనం అందరినీ చూస్తాం. మనం అందరినీ మనం ప్రేమించడం కూడా అడ్డుగోడల ద్వారానే. అలాగా మనం ప్రేమిస్తున్నామని భ్రాంతి చెందుతూ ఉంటాం. ఇందులో ఎప్పుడు కూడా మనకి ఊహాత్మకమైన చిత్రాలలోనే జీవిస్తూ ఉంటాం. ఇది రిలేషన్షిప్ అన్నది కాన్ఫ్లిక్ట్ ఎక్కడ వస్తుందంటే అండి, మనం ఎప్పుడు కూడా ఇతరుల నుంచి ఏదో ఆశిస్తూ ఉంటాం. వాళ్ళు మన కోరిన కోరికలన్నీ తీరుస్తున్నా, లేకపోతే మనకి నచ్చినట్టు ఉంటే, మనకు కావలసిన విధంగా వాళ్ళు ప్రవర్తిస్తే అప్పుడే వాళ్ళని మనం ప్రేమిస్తాం. అంటే మన
వారి బిహేవియర్ తృప్తి కలిగిస్తే కానీ వాళ్ళని ప్రేమించట్లేదు. దాంట్లో ఏంటవుతుందంటే వారికి వారికి నచ్చినట్టుగా ఉన్నారనుకోండి, మనకి ఏమీ తృప్తి రాకపోతే అటువంటి వాళ్ళని వదిలేస్తున్నాం. ఈ విధంగా మనకి సంఘర్షణ మొదలవుతుంది. మనకి నచ్చినట్టు వాళ్ళు బిహేవ్ చేయట్లేదని. అందుకే కొన్నాళ్ళు భార్యాభర్తలు నియమించాక వాళ్ళలో సంఘర్షణలు వస్తుంటాయి. వాళ్ళకి నచ్చినట్టు వీళ్ళకి నచ్చదు, వీళ్ళకి నచ్చదు వాళ్ళకి నచ్చదు, ఒకరినొకరు వదిలేయడము, మరొకరితో సబ్స్టిట్యూట్ చేయడము చేస్తున్నారు. ఈ విధంగా ఈ సంబంధ బాంధవ్యాలు మనకి చాలా అఘాతమైన బాధని కలిగించినట్టుగా తయారవుతున్నాయి. అంటే మనిషి తాను వ్యక్తం అవ్వడానికి అవకాశం లేకుండా తాను కాని తానులో జీవించుతూ ఆ అసత్య జ్ఞానంలో వ్యక్తి తాను ఇతరులు కూడా అలాగే మనం అసహజంగా ఉంటే వాళ్ళు అలాగే ఉంటారు. ఇలా ఒక సందిగ్ధమైనటువంటి ఊహాత్మక నేనులో జీవించడం వల్లే మన రిలేషన్స్ అని చక్కగా ఉంటాయి. తర్వాత సంబంధ బాంధవ్యాలలో ప్రేమ ఉందనుకోండి, ఆ ప్రేమ ఎప్పుడైతే ఉందో ఆ వ్యక్తి బాధ్యతని సహజంగా ఫీల్ అవుతారు. ఆ వ్యక్తి చేసే పనుల్లో ఏది కూడా మనకి బంధం అనిపించదు, సహజంగానే అన్ని వస్తాయి. కానీ ప్రేమ లేనప్పుడు ఏం జరుగుతుంది అంటే అప్పుడు ఇప్పుడు చూడండి, మనం అందరం ఎంతో చక్కగా ఇప్పుడు ఉన్నటువంటి మోడర్న్ ఏజ్ లో అందరి పట్ల ప్రేమగా మనం వాళ్ళందరి బాగా కోరుకున్నట్టుగా నటిస్తాం. కానీ మన హృదయాల్లో వాళ్ళ కోసం ఏమీ కోరం, వాళ్ళ పట్ల మనకి ఏమీ ఉండదు. అంటే వాళ్ళ క్షేమమే మనకు అవసరం, వాళ్ళ అభివృద్ధి అవసరం అన్నట్టుగా ప్రవర్తించడమే నేర్చుకున్నాం. కానీ అంటే అది లోపల నిజంగా ఉండాలంటే అప్పుడు రిలేషన్షిప్ బాగుంటుంది. అంతర్గతంగా మనకి ఏమీ సంబంధం లేదు, చాలా ఎక్కువ మాట్లాడతాం వాళ్ళే ముఖ్యమని, కానీ లోపల భావన లేదనుకోండి, అప్పుడు ఆ రిలేషన్షిప్ ఎస్టాబ్లిష్ అవ్వదు. మనం మాట్లాడే మాటల వెనకాల మన భావం చాలా ముఖ్యం. అలాగే మనం వాళ్ళకు కూడా మన భావం తెలుస్తూనే ఉంటుంది, మనం అనుకుంటాం వాళ్ళకి తెలియదని. ఈ విధంగా అంతర్గత భావంలో మనకి సంథింగ్ ఆశిస్తూ ఉన్నంతసేపు కూడా అక్కడ రియల్ లవ్ ఉండదు. ఎందుకంటే ప్రేమ నిజంగా ఉంటే వ్యక్తితో ఎలా వ్యవహరించాలని ఎవరు చెప్పక్కర్లే, ఆ ప్రేమే చెప్తుంది. తన పట్ల కర్తవ్యాలు ఏంటో కూడా ప్రేమ చెప్తుంది. ప్రేమ రహితమైన స్థితిలోనే సంఘర్షణలు ఎక్కువైపోతున్నాయి. అందుకే సమస్తానికి ప్రేమ మనకి సొల్యూషన్. సహజ ప్రేమ ఉన్నది అప్పుడు వ్యక్తి తన అంతర్గత స్థితిని కూడా తను తెలుసుకునే విధంగా ఉంటాడు. ఈ విషయం అన్నది ఎప్పుడు వస్తుందంటే మనకి సహజమైనటువంటి ఒక అజ్ఞానంలో నేను, ఆ గత జ్ఞానంలో ఉన్న నేను అన్న దాంతో మనం జీవిస్తున్నాం, గత జ్ఞాపకాలతోటి జీవిస్తున్నాం. అందువల్లే వ్యక్తిని చూసేటప్పుడు కూడా గతంలో వాళ్ళని చూస్తే నేను అంటే వారు అన్నదాన్ని ఒక ఇమేజ్ పెట్టుకుంటున్నాం. అందుకే యథార్థంగా చూడలేకపోతున్నాం సహజంగా. అయితే మనకి ఈ రిలేషన్షిప్స్ అన్నవి మనిషి తాను ఒకరి నుంచి ఒకరి భాషతో వ్యక్తం అవ్వాలంటే వారితో సంబంధ బాంధవ్యాలకు చాలా అవసరమే. అయితే మొత్తానికి మనం మన రిలేషన్షిప్ ద్వారానే మనం ఉన్నాము అని తెలుస్తుంది. మన రిలేషన్షిప్ అది ఎగ్జిస్ట్ అవుతున్నాం అన్నమాట. అది లేదనుకోండి మన అస్తిత్వం కూడా లేనట్టుగానే ఉంటుంది. అయితే ప్రతి క్షణము మాటలేదా రిలేషన్షిప్ అంటే కాదండి, అంతకంటే లోతుగా ఉంటాయి. అంతర్గత భావన చాలా ముఖ్యమైన విషయం, కేవలంగా కబుర్లు కాదు అనే విషయం మనం గ్రహించాలి. సర్ఫేస్ లెవెల్లోనే మనం చూపెట్టడం అనేది రిలేషన్షిప్ కాదు. అదే మనం సహజ స్థితిలో ఒకరితో ఒకరు నిజమైన సంబంధ బాంధవ్యాలు ఉంటే మనకున్నటువంటి అంటే రిలేషన్షిప్ ని మనం అర్థం చేసుకుంటే మనం ఏం చేస్తున్నామంటే అప్పుడు పవర్ కోరుతాం, వాళ్ళకంటే నేను అధికమైపోవాలి, అందుకే వాళ్ళకంటే అథారిటీ, ఇవన్నిటి వల్ల రిలేషన్షిప్ కోల్పోతున్నామని. ఇప్పుడు మరొక వ్యక్తి నాలాగే ఉంటేనే మనం ప్రేమించగలం. వారు అధికులు అనగానే అక్కడ ప్రేమ లేదు, అధికత్వం చూపెట్టుకున్న వాడికి లేదు, అధికత్వాన్ని ఎవరి మీద ప్రదర్శిస్తున్నారు వాటికే ఉండదు. అంటే ఈ విధంగా వ్యక్తులు ఏం చేస్తున్నారంటే వాళ్ళ లోపల అంతర్గతమైన ఉన్న ప్రేమ సంబంధాలు ఈ పవర్ అనేది వాళ్ళని అది తగ్గించేస్తుంది. అంటే నేను అధికుణ్ణి అంటే నేను చాలా రకాలుగా ధనంలో అవ్వచ్చు, మరొక దాంట్లో అవ్వచ్చు, నేను అధికుణ్ణి చూపెట్టుకోవడంలో ఆ రిలేషన్షిప్ అవుతుంది. అదే విధంగా వీళ్ళు అప్పుడు ఏం చేస్తుంటారంటే ఈ గోడల్లో ఐసోలేట్ అయిపోతారు, నేను వేర్లే అని. అందువల్ల కూడా ఇబ్బందులు వస్తున్నాయి. అసలు నిజమైన రిలేషన్షిప్ అన్నది సరైనటువంటి అభిమానం ప్రేమ ఉన్నప్పుడు ఆ వారు నాలాంటి వాటి అని ఎప్పుడైతే మనం భావిస్తున్నామో ఆ ఎక్స్టెన్షన్ ఆఫ్ మీ ఇస్ ద అదర్ పర్సన్ అనే అనుభూతి వచ్చినప్పుడు నా బాధ వాళ్ళ బాధే
అని మనం తీసుకోగలిగినప్పుడు వాళ్ళతోటి నాకు ఎలాగైతే ఒక ప్రేమపూరితమైన వాక్కు ఆనందాన్ని కలిగిస్తుందో వాళ్ళకే అది అనే విధంగా మనం జీవించినప్పుడు ఆ ప్రేమని మనం రేడియేట్ చేస్తూ మనదైన మన స్వభావాన్ని స్వస్వరూపాన్ని ఉంటూ ఉంటాం. ఈ రిలేషన్షిప్ ద్వారా మన స్వస్వరూపంలో మనం ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ విధంగా మనలో కూడా అనర్థమైనటువంటి ఏదైనా సర్దుబాట్లు కూడా మనం నిరంతరం చూసుకుంటూ ఉంటాం. మన ఆలోచనలు ఎలా ఉన్నాయి, మనకు ఉన్నటువంటి టెండెన్సీస్ అంటే మిగతా లోపల ఉద్దేశాలు ఎలా ఉన్నాయి, మోటివ్స్ ఎలా ఉన్నాయి, అవన్నీ మనం చూస్తూ ఉంటాం. అప్పుడు ఏంటంటే వాటిని సమగ్రంగా చూడడం వల్ల వాటి కరెక్షన్ జరిగిపోతుంది, అవసరం లేకపోతూ ఉంటాయి. అప్పుడు మన రిలేషన్స్ చాలా చక్కటి విధంగా ఎస్టాబ్లిష్ అవుతుంది. అందుకే ఈ రిలేషన్షిప్ అనేది ఎంత అంటే అడ్జస్ట్మెంట్స్ చేసిస్తాయి. బికాస్ ఆఫ్ లవ్ సమస్తమైన పనులు చక్కగా జరిగి ఒక రకమైన ద్విగుణీకృతమైన ఆనందం, అంటే ఒకరి నుంచి ఒకరు కలిసినప్పుడు మనం ప్రేమని ఆనందాన్ని రేడియేట్ చేస్తూ ఉంటాం. కానీ అది కాకుండా అక్కడ గత జ్ఞానం మీద డిపెండ్ అయ్యి అయ్యో అన్నది పెంచుకుని తర్వాత మన ఊహాత్మక చిత్రాల్లో జీవిస్తే అసలు రిలేషన్షిప్ పుడుతుంది. అందరి పట్ల మన పట్ల మనకు ఊహాత్మక చిత్రం ఉన్నట్టు ఊహాత్మక చిత్రాలు అంటే ఇమేజెస్, ఆ ఇమేజెస్ లో జీవించడం వల్ల రియల్ రిలేషన్షిప్ ఉండటం లేదు. అందుకే మనకి ఈ మనం గతం అనే దాంట్లోంచి కాకుండా అంటే గత జ్ఞానం మీద డిపెండ్ అవ్వకుండా ఇప్పుడు ఉన్నటువంటి విధంగా ప్రెసెంట్ లో జీవించగలిగితే అసలు రియల్ లవ్ ఉన్నప్పుడు ప్రెసెంట్ లోనే జీవిస్తామండి. అందుకే అప్పుడు రిలేషన్షిప్ ఏంటి, అప్పుడు ఒక సృజనాత్మకమైన విధంగా మనం బిహేవ్ చేస్తూ ఉంటాం. ఆ వ్యక్తిలో ఏమైనా సరే ఆ అడ్జస్ట్మెంట్ నాలో ఎలాగో ఇతరులలో కూడా నేను అలాగే చూస్తాను. వాళ్ళు పరభావం అనేది అక్కడ డిజాల్వ్ అయిపోతుంది. ఆ ప్రేమ పరభావాన్ని నాశనం చేసేస్తుంది అనమాట. అంటే ఈ పరభావం ఉన్నప్పుడే కదా తప్పులు పడతాం. పరభావం లేనప్పుడు నాలో నాకు నేను ఎలా కరెక్షన్, ఇతరులు నాకు అలాగే ఉంటారు. ఎవరు కూడా నాకు పరాయి వారు కాదు. దేశం గాని, ప్రాంతం కానీ, భాష గాని ఏది దూరం చెయ్యదు. అందరం ఒక యూనిట్ అన్నమాట అనే ఒక స్థితిలో, అంతేకాక జంతువులతో కూడా అలాగే ఫీల్ అవుతాం. అందుకే హృదయంలో సహజ ప్రేమ ఉన్నప్పుడు బిహేవియర్ సహజంగా ఉంటుంది, రిలేషన్షిప్స్ సహజంగా ఉంటాయి. అప్పుడు ఉన్నటువంటి సంబంధ బాంధవ్యాలను ఒక ఆనందం, ప్రేమ, ఆత్మీయత, అప్పుడు ఆ సొసైటీ చాలా క్రియేటివ్ వర్క్ చేయగలదు. అటువంటి దేశం చాలా ఉన్నత స్థాయికి వెళ్తుంది. అక్కడ ఆయుధాలు అన్నది అవసరమే లేదు. ప్రేమే అన్నిటికంటే పవర్ఫుల్ ఆయుధం. అందరినీ కలిపే యూనిఫైయింగ్ ఫోర్స్ అన్నమాట. అందుకని ఆ ప్రేమ ఉన్నప్పుడు ఉన్న రిలేషన్షిప్ చాలా సౌందర్యవంతంగా ఉంటుంది. అందుకే ఈ అది లేనప్పుడు శూన్యంగా ఉంటున్నాయి. మనం ఎంత బాగా లిప్స్టిక్ రాసుకున్న పెదవిలా ఉంటుందన్నమాట. అంటే పై పూతల సౌందర్యాన్ని వేసుకున్నట్టుగా అంతర్గతమైనటువంటి ప్రేమ సౌందర్యం లేనప్పుడు, ప్రేమ ఉంటే సత్యం ఉంటుంది, ప్రేమ ఉంటే క్షమ ఉంటుంది, ప్రేమ ఉంటే పరభావం లేదు. అందుకని ప్రేమ ఒక్కటే మనదైన మన సహజ స్వభావాన్ని, మన స్వస్వరూపాన్ని తెలియజేస్తూ ఉంటుంది. ఈ రిలేషన్షిప్ ద్వారా మన స్వభావాన్ని మనం సులువుగా తెలుసుకోగలం. మనదైన మన ఏమంటారంటే రియల్ ఐ ఏంటి అన్నది కూడా మనకి అనుభూతిలోకి వస్తుంది. ఇక్కడితో నేను ముగిస్తున్నాను. నమస్తే అండి. నమస్తే అండి. థ్యాంక్స్ అండి లక్ష్మి గారు, చక్కగా వివరించారు. థ్యాంక్స్ అండి. థ్యాంక్స్. ఇప్పుడు మన కృష్ణమూర్తి గారు తోటి డిస్కషన్స్ లో పాల్గొని ఇంటర్వ్యూస్ చేసినటువంటి ఈ మధ్యనే తెలిసింది నాకు, మన ప్రొఫెసర్ వేదపారాయణ గారు, వారు కృష్ణమూర్తి గారితో ఈ డిస్కషన్స్ పార్టిసిపేట్ చేశారు, ఇంటర్వ్యూస్ చేశారు. వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. ప్రొఫెసర్ వేదపారాయణ గారు. నమస్కారం సార్ రామకృష్ణ గారు. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. ఇది ఈరోజు ఆ సమస్య మనం గతంలో డిస్కస్ చేసుకున్న సమస్యలకి చాలా దగ్గరగానే ఉంది. అయితే నాలెడ్జ్కి హ్యూమన్ రిలేషన్షిప్కి ఉన్న సంబంధాన్ని గురించి, వాటి ఉన్న రిలేషన్షిప్ గురించి మనం ఈరోజు అవగాహన చేసుకోవాలి. ముఖ్యంగా కృష్ణమూర్తి తత్వం మనకు అర్థం కావాలంటే నాలెడ్జ్ యొక్క స్వరూపాన్ని మొత్తము సమగ్రంగా, లోతుగా, చాలా క్లియర్గా అర్థం చేసుకుంటే తప్ప మనకు కృష్ణమూర్తి అర్థం కావడం అనేది అలా వచ్చి మన జీవితంలో ఎలాంటి మార్పు మనం తెచ్చుకోలేము.
వాట్ ఈస్ నాలెడ్జ్, వాట్ ఈస్ ద నేచర్ ఆఫ్ నాలెడ్జ్, ఆర్ వాట్ ఈస్ ద వాల్యూ ఆఫ్ నాలెడ్జ్. ఎందుకంటే మానవుడు జ్ఞానానికి అంటే నాలెడ్జ్కి విపరీతమైనటువంటి ఇంపార్టెన్స్ ఇస్తూ వచ్చాడనమాట. అందుకని ఇప్పుడు అసలు మోడర్న్ టైమ్స్ లో ఏం చెప్తున్నాం మనము, నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ కావాలి అంటున్నాం. నాలెడ్జ్ బేస్డ్ సొసైటీ అంటే నాలెడ్జ్ బేస్డ్ లైఫ్ కావాలంటున్నాం. నాలెడ్జ్కి పెద్ద పీట వేశాం. బాగా నాలెడ్జ్ ఉన్నవాడు సైంటిఫిక్ గా కానీ, సోషలాజికల్ గా కానీ, ఫిలసాఫికల్ గా కానీ, పొలిటికల్ గా కానీ, మతపరంగా కానీ, ఆధ్యాత్మికంగా కానీ నాలెడ్జ్ ఉన్న వాడిని మనం పూజిస్తున్నాం. అతనే గొప్పవాడు అంటున్నాము, నోబెల్ ప్రైజ్ ఇస్తున్నాము, ఇంకోటి ఇస్తున్నాము. వీఆర్ వర్షిప్పింగ్ నాలెడ్జ్. మనిషి యూనివర్సిటీలు ఇవన్నీ కూడా ఎందుకు వచ్చాయి? టెక్నాలజికల్ ఇన్స్టిట్యూషన్స్, రీసెర్చ్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని ఎందుకు వచ్చాయి? ఎడ్యుకేషన్ ఏదో పెద్ద డెవలప్ అయిందని మనం ఎందుకు అనుకుంటున్నాము? దేర్ ఈజ్ ఎక్స్ప్లోజన్ ఆఫ్ నాలెడ్జ్. మరి ఇంకా ఎక్స్ప్లోర్ చేయాలి, మనము నాలెడ్జ్ని ఇంకా ఎక్స్పాండ్ చేయాలి, ఇంటెలెక్చువల్స్ ఇంకా ఎక్కువ రావాలి, రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంకా జరగాలి, టెక్నాలజీని ఇంకా అప్లై చేయాలి, ఇంకా అభివృద్ధి కావాలి, ఇంకా ప్రోగ్రెస్ కావాలి. మరి కృష్ణమూర్తి గారు అన్నారు ప్రోగ్రెస్ బేస్డ్ ఆన్ నాలెడ్జ్ ఈజ్ అన్ ఇల్యూషన్, అదొక భ్రమ అన్నాడు. అంటే ఇంతవరకు ప్రపంచము మానవాళి నాలెడ్జ్ మీద బేస్ చేసి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ అనేటువంటి ఎడ్యుకేషనల్ మెథడ్స్, ఎడ్యుకేషనల్ సిస్టమ్స్ ద్వారా మనిషి ఈ కాలానికి ఇక్కడికి చేరినాడు అంటే ఎంతో ప్రోగ్రెస్ చెందాడు, ఎంతో జ్ఞానము సంపాదించాడు, ఇతర గ్రహాలకు వెళ్తున్నాడు, భూగర్భంలోకి వెళ్తున్నాడు, సముద్ర గర్భాల్లోకి వెళ్తున్నాడు, ఇంకా ఏదేదో పెద్ద సీక్రెట్లు కనుక్కుంటాడు, ఇంకా ఈ విశ్వాన్ని జయి చేస్తాడు, మనకు ప్రాబ్లమ్స్ అని పోతాయి అనేటువంటి భ్రమలో ఇప్పుడు ఉన్నాడు. అయితే ఈ నాలెడ్జ్ వల్ల ఏం జరిగింది? వినాశనము జరిగింది అనేది మనకి ఇప్పుడు తేట తెల్లమవుతా ఉంది. ప్రతి రంగములో వినాశనం, ప్రతి రంగములో కన్ఫ్యూషన్, ప్రతి రంగంలో మనకి అంతు చిక్కని సమస్యలు ఏర్పడ్డాయి. కాబట్టి మరి ఎట్లా ఈ ఎడ్యుకేషన్ ఇలాగేనా? నాలెడ్జ్ ఎక్స్ప్లోజన్ ఏనా ఎడ్యుకేషన్ సిస్టమ్ అంటే? విద్యారంగం అంటే ఇంతేనా? మనిషిని ఎక్కడికి తీసుకెళ్ళింది? చిన్న సమస్యలు కూడా తీరలేదే, విధ్వంసం ఎక్కువైపోయింది, వయలెన్స్ ఎక్కువైపోయింది, మోసం ఎక్కువైపోయింది, తారతమ్యాలు ఎక్కువైపోయాయి. ఎకనామిక్ గా కానివ్వండి, మానవ రిలేషన్స్ వల్ల కానివ్వండి, మనుషుల మధ్య తారతమ్యాలు ఎక్కువైపోయాయి, విభజన ఎక్కువైపోయింది. ఇదంతా కూడా నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇవ్వటం వల్లే. మరి ఎందుకండి నాలెడ్జ్కి ఇంపార్టెన్స్ ఇవ్వకుండా దేనికి ఇస్తాం మనం అని ప్రశ్నిస్తే, నాలెడ్జ్ ఈజ్ ఏ లిమిటెడ్ ఇన్స్ట్రుమెంట్ అండ్ నాలెడ్జ్ ఈజ్ డిస్ట్రక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్. ఇంతకుముందే నేను పోయిన లెక్చర్లో చెప్పాను, ఇట్ ఈస్ బోత్ డిస్ట్రక్టివ్ అండ్ కన్స్ట్రక్టివ్. బట్ కన్స్ట్రక్టివ్ అనేది ఎంతవరకు? చాలా లిమిటెడ్ అనమాట, వెరీ వెరీ లిమిటెడ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ కన్స్ట్రక్షన్. నాలెడ్జ్ కెన్ నెవర్ బి క్రియేటివ్. Knowledge can never be creative. It can be innovative. It can only be novel. అంటే నాలెడ్జ్ జ్ఞాన రంగంలో ఏదైనా ఒక సైన్స్ అండ్ టెక్నాలజీలో కొత్తది వచ్చింది అంటే దట్ ఈస్ నాట్ క్రియేటివ్, దట్ ఈస్ ఎ నావల్. ఏదో కొత్త విషయం అంతేగాని సృజనాత్మకమైంది కాదు. కొత్తది నావల్ అనేటువంటిది ఇట్స్ నాట్ క్రియేటివ్ అనేది మనం అర్థం చేసుకోవాలి. నాలెడ్జ్ అనేది నావల్ థింగ్నే ఇవ్వగలదు కానీ క్రియేటివ్ థింగ్ని ఇవ్వలేదు. క్రియేటివ్ అనేటువంటిది మనిషి స్వేచ్ఛాపూరితమైనటువంటి మనసే క్రియేటివ్గా ఉండగలదు. నాలెడ్జ్తో ఆధారపడి, నాలెడ్జ్ మీద పనిచేసి, నాలెడ్జ్తో కండిషన్ అయినటువంటి మనస్సు ఎప్పుడు గతాన్ని రిపీట్ చేస్తుంటుంది. గతం మీద ఆధారపడి దానికంటే ఇంకో ఏదో ఒక రకమైన కొత్త విషయాన్ని కనిపెట్టగలదు. ఆ కొత్తది అనేటువంటిది కూడా గతములో నుంచి వచ్చినటువంటి మాడిఫైడ్ థింగే. ఇట్ ఈస్ నాట్ రియల్లీ న్యూ, ఇట్స్ నావల్. నావల్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ న్యూ.
New is creative. That is always fresh. That is always, regenerating itself. అది ఒక మైండ్కే సాధ్యం, ఒక హ్యూమన్ బీయింగ్కే సాధ్యం. కాబట్టి మనిషి క్రియేటివ్గా తయారు కావాలి అంటే జ్ఞానము నుంచి సంపూర్ణంగా స్వేచ్ఛ పొందాలి. అంటే వ్యవహారికమైన జ్ఞానాన్ని నుంచి కూడా స్వేచ్ఛ పొందాలి మనిషి. అంటే వ్యవహారికమైనటువంటి జ్ఞానము ఎక్కడో బ్రెయిన్ లో ఒక చోట ఒక ఇన్స్ట్రుమెంట్ మాదిరి ఉండాలే కానీ అది బ్రెయిన్ ని కండిషన్ చేయకూడదు. మొత్తం బ్రెయిన్ ఫ్రీగా ఉండాలి. అప్పుడు ఈ వ్యవహారికమైనటువంటి టెక్నాలజికల్ అయినటువంటి మనకు దైనందిన జీవితానికి పనికొచ్చేటువంటి జ్ఞానాన్ని ఒక ఇన్స్ట్రుమెంట్ గా మనం ఉపయోగించుకునేటువంటి స్థితి వచ్చి మైండ్కి లేక బ్రెయిన్కి పరిపూర్ణమైనటువంటి స్వేచ్ఛ ఉంటే అది క్రియేటివ్ గా ఉంటుంది. కాబట్టి నాలెడ్జ్ అనే దాన్ని మనం చాలా సస్పిషియస్ గా చూడాలి. దాన్ని ఎప్పుడు కూడా గ్లోరిఫై చేయకూడదు. ఏ నాలెడ్జబుల్ మ్యాన్ ఈజ్ ఎ డేంజరస్ మ్యాన్. ఏ వెరీ వెరీ the man who has produced so many things, written so many books or invented so many things in science and technological level is always a limited person. He is not a creative person. Creative person is one who is not conditioned by knowledge, both at the technological level and at the psychological. ఇంకా ఈ సైకలాజికల్ లెవెల్లో నాలెడ్జ్ అయితే అసలు సంపూర్ణంగా డిస్ట్రక్టివ్ అనమాట, ఏమాత్రం ఉపయోగపడదు. అది ఎందుకు ఇలా జరుగుతూ ఉంది, మానసికంగా మనం ఎందుకు కండిషన్ అయిపోతున్నాం నాలెడ్జ్తో అంటే ఈ టెక్నాలజికల్ గా చిన్నప్పటి నుంచి కండిషన్ చేస్తాం. మనం విద్యగా బడికి వెళ్తే ఏం చేస్తాం, మ్యాథమెటిక్స్ తో కండిషన్ చేస్తాం, లాంగ్వేజ్ తో కండిషన్ చేస్తాం, ఐడియాలజీస్ తో కండిషన్ చేస్తాం, రిలీజియస్ ఐడియాస్ తో కండిషన్ చేస్తాం, ఇంకా కల్చరల్ హ్యాబిట్స్ వీటితో కండిషన్ చేస్తాం. సో ఎడ్యుకేషన్ ప్రాసెస్ ఈజ్ ఎ టోటల్ ప్రాసెస్ ఆఫ్ కండిషన్ ద చైల్డ్ ఫ్రమ్ చైల్డ్హుడ్ టు అడల్ట్హుడ్. మొత్తం రీసెర్చ్ లెవెల్లో కూడా ఇదేగా జరుగుతాం. మ్యాథమెటిక్స్ రీసెర్చ్ చేస్తున్నాడు ఏంటి, చిన్నప్పుడు 2+2 = 4 కండిషన్ అయిన నుంచి పెద్ద పెద్ద ఈక్వేషన్స్ వరకు కండిషన్ అయిపోతుంటాడు అనమాట. కాబట్టి అదే ప్రాసెస్ మనము హ్యూమన్ రిలేషన్స్ లో కూడా ప్రాక్టీస్ చేస్తున్నాం. కండిషనింగ్ ప్రాసెస్ అంటే హ్యూమన్ రిలేషన్స్ లో ఏదైనా జరిగితే ఒకడు పొగిడితే గుర్తుపెట్టుకోవడం, తెగుడితే గుర్తుపెట్టుకోవటం, దానికి అనుగుణంగా నడుచుకోవటం, లేకపోతే మనం ఒక మతపరంగా కానీ లేక ప్రాంతీయ భాషా పరంగా కానీ కంప్లీట్ గా ఐడెంటిఫై కావడం, దానికి కన్ఫర్మ్ కావడం, అంటే బ్రెయిన్ అక్కడ కూడా కండిషనింగ్ ప్రాసెస్ ని కంటిన్యూ చేస్తుంది అనమాట. ఓన్లీ అట్ ద టెక్నాలజికల్ లెవెల్, ఎడ్యుకేషన్ లెవెల్లో మాత్రమే కండిషన్ అవుతాం, మిగతా చోట కండిషన్ కాకూడదు అనేటువంటిది విద్యా విధానంలో చెప్పటం లేదు. కాబట్టి ఈ నాలెడ్జ్ అట్ ది సైకలాజికల్ లెవెల్ విచ్ ఈస్ టోటలీ డిస్ట్రక్టివ్, which is making man very very dangerous and destructive, that process has to be completely eliminated in the process of education by saying that because I know that I am Indian, because I have a knowledge that I am Indian, there are wars, because I know that I am this and that, because I know that I am great, so I look down upon అదర్స్. ఇట్లాగా ఎన్నెన్నో ఐడెంటిఫికేషన్స్ మనకు ఉన్నాయి, కన్ఫర్మిటీస్ ఉన్నాయి. కాబట్టి సైకలాజికల్ లెవెల్లో మైండ్ కంప్లీట్ గా అట్ ద సైకలాజికల్ లెవెల్, అట్ ద టెక్నాలజికల్ లెవెల్ టోటల్ గా అది కండిషన్ అయిపోయి ఫ్రీడమ్ లేకుండా ఉంది. కాబట్టి ఫ్రీడమ్ అండ్ నాలెడ్జ్ గో ఇన్ హార్మనీ మీన్స్ ఏ ఫ్రీ మైండ్ విచ్ ఈస్ అట్ ద సైకలాజికల్ లెవెల్ కంప్లీట్లీ ఎంప్టీ, దట్ కైండ్ ఆఫ్ mind which is creative can be in harmony with the knowledge. Otherwise, knowledge is used only for destructive purposes. Therefore, the progress that is in the name of technological knowledge has brought us to this state of affairs. Even at the human relations, we are fighting. Even at the in relationship with nature, we are fighting. Which means technology we are applying to nature for our physiological well-being, food security, అన్ని దాంట్లో నుంచి తీసుకొని దాన్ని డిస్ట్రాయ్ చేస్తున్నాం.
and at the psychological level, we are fighting against each other. So there is conflict in relationship with the human beings, in relationship with the నేచర్ ఆల్సో. ఇంకెక్కడ మనకు నేచర్తో మనం సంబంధాలు సరిగ్గా లేవు, ఘర్షణ ఉంది, ఇతర మనుషులతో కూడా ఘర్షణ ఉంది. కాబట్టి మొత్తం లైఫ్ హ్యాస్ బికమ్ టెరిబులీ డార్క్, విచ్ మీన్స్ నాలెడ్జ్ ఈజ్ ఇగ్నోరెన్స్. నాలెడ్జ్ హ్యాస్ బ్రాట్ మ్యాన్ టు ఎ స్టేట్ ఆఫ్ ఇగ్నరెన్స్ వేర్ we are confused. We are destroying nature on which we are dependent. We are destroying other human beings because other human being is me. I am the world. I am the 740. I am the world. So therefore, if I am destroying the other person, I am destroying the world and myself. World includes myself. If I destroy nature, I am destroying myself. So human survival has become, is doubtful. Human survival has become very difficult. So knowledge, ఇప్పుడు చూడండి, ఈవెన్ టెక్నాలజికల్ లెవెల్లో if a man achieves something very great in terms of knowledge, that is nowadays even a computer can do. You can transfer all this knowledge to a computer and leave it. That will guide you. No, టెక్నాలజికల్ లెవెల్లో నాలెడ్జ్ మనం చాలా ఏదో నేను చాలా తెలుసు, నాకు మ్యాథమెటిక్స్ చాలా తెలుసు అనేది ఏమి ఇప్పుడు there is no greatness. Computer can do. Computer is beating the chess masters, and they are ready to do all kinds of things that human being can do. So even we are like computers at the level of technological knowledge. We are no better. Maybe we may invent better computers, but computers are able to program themselves and create new computers. That type of age is going to come. Therefore, the only thing that human being has to urgently realize that he has to transform himself by ending knowledge at the psychological level, which is very destructive, and also be able to understand the limitations of knowledge at the technological level. Because technological level, it can never be creative. Because love and knowledge cannot go together. Where there is love, there cannot be knowledge. Where there is knowledge, there is no love. If love is there, then knowledge is useful. Otherwise, it is destructive. Sir, thank you so much, sir. Thank you very much. థ్యాంక్ యూ సార్, ప్రొఫెసర్ వేదపారాయణ గారు. థ్యాంక్ యూ సార్, చాలా డీటెయిల్గా వివరించారు. థ్యాంక్ యూ సార్. Thanks, sir. ఇప్పుడు మచ్చేంద్రరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నా. సార్ రామకృష్ణ గారు నమస్కారం సార్. నమస్తే. నమస్తే. ఇక్కడ విద్యుత్ అంతరాయం ఉంది, కొద్దిగా చీకట్లో మాట్లాడాల్సి వస్తుంది, క్షమించండి. అందరికి నమస్కారం సార్. అయితే సైకలాజికల్ లెవెల్లో నాలెడ్జ్ మరియు టెక్నాలజికల్ లెవెల్లో సాంకేతికపరమైన నాలెడ్జ్, పరిజ్ఞానం, ఈ రెండింటి గురించి కృష్ణమూర్తి ఎన్నో సందర్భాల్లో దాని గురించి మాట్లాడడం లేదు. మానసికమైన పరిజ్ఞానము, మానసికమైన అత్యున్నతమైన జ్ఞానము, ఈ జ్ఞానము దాన్ని ప్రభావితం చేసినప్పుడు ఆ శాస్త్ర పరిజ్ఞానం అనేది మనిషి తన కొరకు చేసుకున్న అనేక రకమైన అరల్లో దాన్ని ఉంచుతాడు. అలా ఉంచడం వల్ల ఆ సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది విధ్వంసానికి దారితీస్తుంది. దానికి అది సైంటిఫిక్ నాలెడ్జ్ అనేది ఎట్టి పరిస్థితుల్లో తప్పు కాదు. అయితే మానసిక క్షేత్రంలో పూర్తిగా తెలుసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్ని దేనికోసం వినియోగించుకోవచ్చు, ఎలా వినియోగించుకోవచ్చు, అది ఇంటెలిజెన్స్ కిందకి వస్తుంది. అయితే కృష్ణమూర్తి మానవ సంబంధాల్లో కానీ ఈ మానవ సంబంధాలు జీవితాన్ని, మనిషి యొక్క జీవితాన్ని ఏ విధంగా ప్రభావితం చేస్తున్నాయి అని ఆయన చెప్పడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, ఆయన చిన్నప్పటి నుంచి భారతదేశంలో పెరిగిన వాతావరణం కానీ, ఇంగ్లాండ్లో కానీ చదివినప్పుడు కానీ ఆయన పట్ల ఎలాంటి ప్రభావం చూపించలేకపోయినాయి.
అంటే కండిషనింగ్ అనేది చాలా తక్కువ ఉంది. అత్యల్పమైన కండిషనింగ్ నిబద్ధత వలన ఆయన సత్యానికి ఏది మాట్లాడినా దగ్గరగా అదే తానే సత్యం అవుతూ దాన్ని మనకు విశదీకరించగలిగింది. అయితే మనము దానిలోకి వెళ్ళాలంటే మొట్టమొదటిగా దాన్ని అలా కాకుండా అసలు జ్ఞానం అనేది మానసిక జ్ఞానము లేకుంటే సంబంధ బాంధవ్యాలు ఇవన్నీ పరిమితమైనవి. ఎందుకంటే వాటి ద్వారా సంఘర్షణ వస్తుంది. వాటి ద్వారానే ప్రపంచం ఈరోజు ఎంతో సంఘర్షణయుతంగా ఉంది. మరి ఈ రిలేషన్స్, ఇది గతానికి సంబంధించిన ఈ జ్ఞానము, ఈ ప్రతి ఒక్కటి ఇవి లిమిటెడ్, పరిమితమైనవి. ఈ పరిమితమైన దాని నుండి నేను కూడా పరిమితమైనవాడిని, పరిమితమైనవాడిని. ఈ పరిమితమైన పరిశీలకుడు ఈ పరిమితమైన అన్ని రిలేషన్స్ ను, అన్ని రకాల కండిషనింగ్స్ ను, వీటన్నిటిని అధ్యయనం చేస్తున్నాడు. నేను అధ్యయనం చేస్తున్నాను. నేను పరిమితమైన వాడిని. ఎందుకంటే నేను క్షణక్షణం నేను చేసే హేతుబద్ధీకరణ, నేను మాట్లాడే మాటలు అది నా గతం నుండి వచ్చాయా, నేను మొత్తం వదిలించుకొని మాట్లాడుతున్నాను. మొట్టమొదటి ఇంకోటి కృష్ణమూర్తి చెప్పిన స్టేట్మెంట్, ప్రపంచమే నీవే ప్రపంచం. ఈ స్టేట్మెంట్లో ఎంత ఉన్నా కానీ అక్కడ మొత్తం పరిశీలకులు, లక్షల కోట్ల పరిశీలకులే మనము ఆ ప్రపంచంలో. ఈ పరిశీలకులందరూ అంతమైనప్పుడు, అంటే గతం నుంచి వచ్చిన ఈ పరిశీలకులు, గతం అనే జ్ఞానం నుండి వచ్చిన ఈ పరిమితమైన పరిశీలకులు అంతమైనప్పుడు ఆ అపరిమితమైన దాంట్లో ఉండగలుగుతాం మేము. అయితే అపరిమితమైన దాని గురించి నాకు తెలియదు. ఆ ప్రేమ తెలియదు, ఆ కరుణ, ఆప్యాయత, వీటిని నా జ్ఞానానికి అనుగుణంగా నేను మాట్లాడుతున్నానా? నిజంగా నేను ఈ క్షణం ఇప్పుడు ఉన్న స్థితిలో లేకుంటే జీవితంలో ప్రతి క్షణము నేను అనుభవిస్తున్న స్థితుల్లో నన్ను నేను పరిశీలించుకుంటున్నాను. నన్ను నేను పరిశీలించుకున్నప్పుడు ప్రతి క్షణం ఒక సంఘర్షణలో, ఒక సంబంధంలో కానీ, ఒక అనేక రకమైన వైరుధ్యాల్లో కానీ అక్కడ ఉన్నది ఎవరు? గతం నుంచి వచ్చిన నేనే కదా. మరి నేను అప్పటిదప్పుడు మారగలుగుతున్నాను. కృష్ణమూర్తిని అనేక మంది ప్రశ్నించారు, మీరు డైరెక్ట్ ఆ ఎలక్ట్రాన్ బాహ్య కక్షలోకి ప్రవేశించినట్టు కరెంట్ ఫ్లో అయినప్పుడు, లేకుంటే మీరు అకస్మాత్తుగా ఆ స్థితిలోకి ఎలా రాగలిగారు? ఆయన నాకు తెలియదు అన్నాడు. అత్యుత్తమైన ఆ స్థితి, పరిశీలకుడు లేని స్థితి, మీరే పరిశీలకుడు. ఆ డ్యుయాలిటీ అంతమైన స్థితి ఎలా అంటే, హౌ అంటే నేను చెప్పలేను హౌ అనేది. జస్ట్ అది అక్కడ ఉంటుంది. అంటే అక్కడ ఉండడానికి కావాల్సిన అర్హతలు ఏమిటి? అక్కడ ఆ స్థితిని నేను పొందడానికి ఎంత శక్తి సామర్థ్యాలు కావాలి? ఇది నన్ను నేను పరిశీలించుకుంటే తెలుస్తుందని నేను అనుకుంటున్నాను సార్. నాకు అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞత సార్. థ్యాంక్ యూ మచ్చింద్రరావు, చక్కగా వివరించారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు మన జనార్దన్. ఎస్ సార్, గుడ్ ఈవినింగ్ సార్. వినపడుతుందా సార్ నా వాయిస్? వినపడుతుందా? మాట్లాడమ్మా. ఓకే సార్. అదే సార్, ఇవాళ టాపిక్ మనది నాలెడ్జ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్స్. ఇందులో ముఖ్యంగా కృష్ణమూర్తిగా జేకే చెప్పాలనుకుంది ఏంటంటే సార్, హ్యూమన్ రిలేషన్షిప్ గురించి ఆయన ఇంతకు ముందు చాలా బ్రీఫ్ గా చెప్పాడు సార్. రిలేషన్షిప్ లో మనం ఉంటామని అనుకుంటాం కానీ దట్ ఈస్ అన్ ఇల్యూషన్. ఎందుకంటే మనం చాలా కండిషన్ అయిపోయి ఉంది మన బ్రెయిన్. ప్రతి ఒక్క దాన్ని ఇమేజ్ ఫార్మేషన్ లో మన కంఫర్ట్ కోసమో, లేకపోతే అది మన సెల్ఫ్ అలా క్రియేట్ చేస్తుందో తెలియదు కానీ మన అందరం చాలా ఈజీగా ఇమేజెస్ ఫామ్ చేసుకుంటాం. ఆ ఇమేజెస్ ఫామ్ చేసుకోవడం వల్ల ఆ ఇమేజెస్ రిలేషన్ లో ఉంటాయి కానీ మనము రియల్ రిలేషన్ లో లేము అని అంటారు. అలాగే రిలేషన్షిప్ కి చాలా బ్రాడ్ పర్స్పెక్టివ్ ఇచ్చాడు సార్ కృష్ణమూర్తి. ఎలా అంటే మనం ఒక పక్క వ్యక్తితోనే రిలేషన్ కాదు, ఎంటైర్ నేచర్ తో కనెక్టెడ్ అయి ఉన్నాము, ఎవ్రీ పార్ట్ ఆఫ్ ఇట్. అందుకే ఆయన వాక్స్ కి వెళ్ళినప్పుడు కూడా అబ్జర్వ్ చేసి ప్రతి ఒక్కటి ఆయనలో పార్ట్ లాగా ఆయన అనుకున్నాడు. అలాగే ప్రతి ఒక్కరికి అలాగే ఉంటుంది అనేది ఆయన చూపించగలిగాడు సార్. మనం ఏంటంటే ఆ డైమెన్షన్ ఇంకా ట్యాప్ చేయలేదు. మనం ఇంకా ఎంతసేపు ఉన్నా మన బేసిక్ వే ఆఫ్ లివింగ్ లోనే ఉన్నాం కాబట్టి మనకు తెలియట్లేదు. సో ఆ డైమెన్షన్ కి మనం ట్యాప్ చేస్తే మనకు ప్రతి ఒక్కటి అవగతం అవుతుందని కృష్ణమూర్తి చెప్పారు సార్. సో ఆయన అందులో ముఖ్యంగా తీసుకుంది ఏంటంటే
నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ గురించి మాట్లాడేటప్పుడు నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ రెండు వేరు కాదు, రెండు హార్మనీలో ఉండాలి. అప్పుడైతేనే అది ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ అనేది మనకు తెలుస్తుంది అని అన్నారు సార్. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నామంటే నాలెడ్జ్ కి విపరీతమైన ఇంపార్టెన్స్ ఇచ్చేసి ఆ నాలెడ్జ్ ని అటైన్ చేసిన వ్యక్తికి ఇంపార్టెన్స్ ఇస్తున్నాం. ఎందుకంటే మనకున్న వెస్టర్న్ ఫిలాసఫీ కంప్లీట్ గా చెప్తుంది, ఎందుకంటే నాలెడ్జ్ లో ఉన్నవాడు విజ్డమ్ ని అందుకుంటాడు, ఇగ్నోరెంట్ కి వెళ్ళిన వాడు యూజ్లెస్ పర్సన్ గా మిగిలిపోతాడు అన్నందుకు నాలెడ్జ్ ని మనం ప్రేయర్ చేస్తాము. నాలెడ్జ్ తీసుకున్న వ్యక్తిని ఈరోజు వేదపారాయణ గారు కూడా చాలా క్లారిటీగా చెప్పారు. నాకు ఇంతవరకు ఆ పాయింట్ అర్థం కాలేదు, ఎందుకంటే టెక్నాలజికల్ నాలెడ్జ్ కూడా స్లోగా అది కూడా మెకానికల్ నాలెడ్జ్ లోకి అయిపోతుంది. సో ఇంతకుముందు జేకే దాన్ని డివైడ్ చేసినా కూడా టెక్నాలజికల్ గా నాలెడ్జ్ అవసరము, బట్ హ్యూమన్ రిలేషన్ సైకలాజికల్ గా అవసరం లేదనేది. బట్ టెక్నాలజికల్ నాలెడ్జ్ కూడా మనకు తెలియకుండానే కండిషన్ అయిపోయి అది మనని సైకలాజికల్ రియల్ లోకి తీసుకొచ్చే ఛాన్స్ ఉంది. సో నాలెడ్జ్ ని చాలా కేర్ఫుల్ గా వాడుకోవాలి. ఆ కేర్ఫుల్ గా వాడడంలో ఏంటంటే మనకున్న టూల్ ఏంటంటే దట్ యూ షుడ్ నాట్ క్యారీ ద ఐ ఎవ్రీవేర్. ఐ ఉందంటే పాస్ట్ ఉన్నట్టే, అబ్జర్వర్ ఉన్నట్టే. సో ఆ ఐ ఉంటది కాబట్టి ఆ ఐ చూసిందంటే పాస్ట్ నుంచి చూస్తున్నాం, మన మెమరీ నుంచి చూస్తున్నాం, నాలెడ్జ్ నుంచి చూస్తున్నాం. అలా ఆ చూడడంలో అబ్జర్వర్ ఏర్పడుతున్నాడు అంటే మనం చేసే ఏ పనైనా కంప్లీట్ కాదు, మనం అన్ని ఫ్రాగ్మెంటరీగానే చేస్తున్నామని అర్థం. సో సో కృష్ణమూర్తి గారు చెప్పినట్టుగా మనం చేసే పనిలో మనం చూడాలి, అదే అబ్జర్వ్ చేయాలి వితౌట్ ఎనీ కండెమ్నేషన్ ఆర్ జడ్జ్మెంట్. సో అలా చేసినప్పుడు ఎవ్రీ అబ్జర్వేషన్ ఈజ్ ఎ న్యూ అబ్జర్వేషన్. ఇట్ ఈస్ నాట్ సంథింగ్ విచ్ వేర్ థాట్ విల్ కమ్ అండ్ ఇంటర్ఫియర్ అండ్ సే దట్ దిస్ ఇస్ దిస్ అని. సో అలా చేసినప్పుడే అది కంప్లీట్ రిలేషన్ అవుతుంది సార్. ఇంకా ఈ టాక్ లో ఆయన మాట్లాడాలనుకుంది ఏంటంటే ఆయన చాలా టఫ్ టైంలో ఉన్నారు కాబట్టి, చాలా వరల్డ్ వార్స్ జరిగినాయి, చాలా డిస్ట్రక్షన్ జరిగింది కాబట్టి వీటన్నిటికీ కారణం హ్యూమన్స్ లో ఉండే డీప్ ఎగోనే కారణం అని ఆయన క్లియర్ గా చెప్పాలనుకున్నాడు సార్. ఎందుకంటే ప్రతి ఒక్కరూ వాడు నాకంటే ఇన్ఫీరియర్, నేను వీళ్ళకంటే సుపీరియర్, లేకుంటే క్యాపిటలిస్ట్ కానీ కమ్యూనిస్ట్ కానీ ఇదంతా డివైడ్ చేసుకొని లైఫ్ ని చాలా కంఫర్టబుల్ గా లీడ్ చేయొచ్చు అనుకున్నారు, కానీ ఎవ్వరు సక్సెస్ఫుల్ కాలేదు. సో దాని మీనింగ్ ఏంటంటే యు ఆర్ ద వరల్డ్ అనేది మనం క్లియర్ గా ఇంటెలెక్చువల్ గా కాకుండా చూడగలగాలి. నీలాగే ప్రతి ఒక్కడు నైజీరియాలో ఉండే వ్యక్తి కూడా ఇదే బాధలు సైకలాజికల్ గా ఇదే వర్షన్ లో ఉంటారు. సో అలా ఉన్నప్పుడు మనకు ఒక క్లారిటీ ఏమొస్తుందంటే జనాలు అందరూ ఒకటే విధమైన సైకలాజికల్ ప్రాబ్లమ్స్ తోని ఫేస్ చేస్తున్నారు. వాటి నుండి వాళ్ళు కరెక్ట్ గా అబ్జర్వ్ చేయట్లేదు. వాళ్ళు చాలా ఫ్యూటైల్ గా దాన్ని సప్రెస్ చేయడానికో లేకుంటే సొల్యూషన్స్ ఎతకడానికో ట్రై చేస్తున్నారు. దానికి కారణం లేకపోతే గురువు దగ్గరకు వెళ్ళి పూజలు పురస్కారాలు చేస్తున్నారు. కాకపోతే దానికి సొల్యూషన్ నీలోనే ఉంది, నీ థాట్ ప్రాసెస్ అలా క్రియేట్ చేస్తుంది. ఇదంతా ఒక ఎల్యూషన్ అని చూసిన వెంటనే అది మన నుంచి అది మనకు డై డౌన్ అయిపోతుంది. అని ఇంకోటి నేను మచ్చిందర్ గారిని కూడా అప్రిషియేట్ చేయాలనుకున్నాను సార్. ఆయన అన్నారు లవ్ నాకు తెలియనప్పుడు మనం దాని గురించి మాట్లాడలేము అనేది. సో నాకు కూడా అదే వాస్తవం అనిపిస్తుంది సార్. ఆ లవ్ అనేది వస్తుందని కృష్ణమూర్తి గారు అవగతం చేసుకొని చెప్పారు కాబట్టి అది కరెక్ట్ అనుకుంటాను. బట్ అది మనకు ఈ స్టేట్ లో లవ్ అనేది తెలియదు కాబట్టి అది వస్తేనే వాటి నుంచి అన్ని యాక్ట్ అవుతాయి. దట్ ఈస్ ద రీజన్ ఫర్ ఆల్ ద మూమెంట్ ఇన్ దిస్ యూనివర్స్ అని ఆయన అన్నారు. సో అది చాలా అర్థం చేసుకోలేని విధం అనేది నాకు అనిపిస్తుంది సార్. ఇంకొక లాస్ట్ పాయింట్ ఏంటంటే సార్, ఈ టాపిక్ లో నాకు ముఖ్య ఉద్దేశం ఏమనిపించిందంటే మనం క్రోనలాజికల్ గా డెవలప్ అవుతున్నాం, ప్రోగ్రెస్ అవుతున్నాం అని అంటారు, కానీ కృష్ణమూర్తి గారు ప్రోగ్రెస్ అవ్వడం అంటే దాన్ని ఎలా డిఫైన్ చేస్తున్నారంటే ఆయన ఎప్పుడైనా రాడికల్ చేంజ్ మాట్లాడే మనిషి సార్. సో రాడికల్ చేంజ్ అనేది నీకు వెన్ యూ జస్ట్ గెట్ దట్ అటెన్షన్, ఇఫ్ యూ అబ్జర్వ్ యూ చేంజ్ ఇమీడియట్లీ. అంతేగాని మనం గ్రాడ్యువల్ గా ప్రోగ్రెస్ అవుతాము, ట్రాన్స్ఫార్మ్ అవుతాం అనే నమ్మడు. సో ఆయన దాన్ని ఇంకా చాలా ఎక్స్ప్లిసిట్ గా ఈ కన్వర్సేషన్ లో అంటాడు, ఇట్ ఈస్ లైక్ గోయింగ్ ఇన్ టు ఎనిమీస్ టెరిటరీ విత్ ఫుల్లీ ఆర్మ్డ్. అంటే నేను అందులో కూడా నా ఎగో ఒకటి క్రియేట్ చేసుకుంటున్నాను. ఓకే నేను చేంజ్ అవుతున్నాను, నేను స్పిరిచువల్ గా ఏదో ఒక లెవెల్ కి అటైన్ అవుతున్నాను అని మళ్ళీ మనం పాత అందరూ ఉండే ట్రెడిషనల్ లెవెల్ ఆఫ్ అండర్స్టాండింగ్ లో పడతామని చెప్పేసి ఆయన ఈ టాక్ లో చాలా ఎక్స్ప్లిసిట్ గా దాన్ని చెప్పారు సార్. అది ఇంతకుముందు ఏ దాంట్లో నాకు అట్లా కనపడలేదు. అంతే సార్. సో మొత్తానికి ఏంటంటే కంక్లూషన్ ఏంటంటే ఈ టాక్ లో ఫ్రీడమ్, రిలేషన్షిప్ అండ్ సార్ ఫ్రీడమ్, రిలేషన్షిప్ అండ్ ఇంకోటి కాన్ఫ్లిక్ట్ సార్. కాన్ఫ్లిక్ట్ కాదనుకుంటాను, అది మూడిటికి ఒక హార్మనీ ఉండాలని ఆయన చెప్పారు సార్. అంటే ఓకే
ఐ సీ ఇట్ అండ్ టెల్ బ్యాక్. మరి చెప్తాను సార్. అదే అంతే సార్. థ్యాంక్ యూ Mind సార్. God. థ్యాంక్ యూ జనార్దన్, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. ఇప్పుడు ప్రసాద్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మునిపూరి ప్రసాద్ గారు. ఎస్ సార్. సార్ నాకు అర్థమైనంత మటుకి సార్ వారు నాలెడ్జ్ అవసరమే, నాలెడ్జ్ అవసరం కాదని కాదు. నాలెడ్జ్ వేదపారాయణ గారు చెప్పినట్టుగా మనం ఈ రోజుని ది వరల్డ్ ఈజ్ గివింగ్ గ్రేట్ ఇంపార్టెన్స్ టు నాలెడ్జ్. ఎక్కడికి వెళ్ళినా నాలెడ్జ్ అంటేనే చాలా ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తాం. ఒక లాయర్ గారు, ఒక డాక్టర్ గారు ఉంటే వారి నాలెడ్జ్కి మనం దాసోహం అంటాం, వారికి చాలా గౌరవం ఇస్తాం. ఎక్కడైనా నాలెడ్జ్కే గౌరవం ఉంది ఈ రోజుని. నాలెడ్జ్ ఈజ్ ఇంక్రీజింగ్ బై లీప్స్ అండ్ బౌండ్స్, దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్. చాలా అధికంగా అది చాలా తొందరగా అది చాలా అభివృద్ధి చెందుతుంది. దీనిలో ఏమీ ఎవరికి సందేహం అవసరం లేదు. నిన్న అమెరికా వాళ్ళు ఏదో మార్స్లో కూడా ల్యాండ్ అయ్యారు. ఇదంతా నాలెడ్జ్ బేస్డ్. అలాగే ఈ రోజుని కరోనాకి ఎంతో రీసెర్చ్ జరుగుతుంది, ఇదంతా నాలెడ్జ్ బేస్డ్. ఈ రకమైన డెవలప్మెంట్ చాలా జరుగుతుంది. మనం కూడా మన పిల్లలు ఒక పెద్ద డిగ్రీ సంపాదిస్తే చాలా సంతోషిస్తాం. వారు ఒక ఇంజనీరింగో ఒక ఎండీనో ఏదో అయితే చాలా సంతోషిస్తాం. ఆ తరువాత అతను ఏ ఆర్మీలోనో చేరి అక్కడ చనిపోయినా మనం దానికి కూడా సిద్ధపడతాం. అంటే ఏమిటంటే మనం నాలెడ్జ్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తున్నాం అనేది క్రిస్టల్ క్లియర్గా తెలుస్తూనే ఉంది. ఏమైనా మనకి సంఘంలో ఇంప్రూవ్మెంట్ వచ్చిందా, రియల్ ప్రోగ్రెస్ వచ్చిందా అంటే సంఘంలో ప్రోగ్రెస్ ఎప్పుడు వచ్చింది అనుకుంటాం? కాన్ఫ్లిక్ట్ లేనప్పుడు అనుకుంటాం. కాన్ఫ్లిక్ట్ లేకుండా అందరూ కాస్త సహజీవనం చేయగలుగుతూ ఉంటే, కో ఎగ్జిస్టెన్స్ విత్ పీస్ అండ్ హార్మోనీ జరుగుతూ ఉంటే మనం సంతోషిస్తాం. అది ప్రోగ్రెస్. దానికి ఈ రిలేషన్షిప్స్లో ఈ నాలెడ్జ్ అనేది అదొక రకం బ్యారియర్గా తయారైంది. ఇప్పుడు రిలేషన్షిప్ లేకుండా జీవితమే లేదు. మనం ఐసోలేటెడ్గా బతకలేము. ఐసోలేటెడ్గా దెర్ ఇస్ నో లైఫ్. సుబ్బారావు గారు చెప్పినట్టుగా మీరు మాంక్ అయ్యి ఎక్కడ హిమాలయాల్లోకి వెళ్ళినా యు ఆర్ రిలేటెడ్ టు యువర్ ఎర్లియర్ నాలెడ్జ్, ఎర్లియర్ లైఫ్. ఆ ఎర్లియర్ నాలెడ్జ్ పలానా చోటు నుంచి వచ్చానను, పలానా భార్యను వదిలేసి వచ్చానను, ఏదో ఇవన్నీ మళ్ళీ ఈ సంబంధాలు, ఈ రిలేషన్షిప్స్ ఇలాగే ఉంటాయి. రిలేషన్షిప్స్లోనే మనం మన యొక్క నిజ స్వరూపాన్ని గ్రహించగలుగుతాం. మీ రూమ్లో మీరు ఒంటరిగా కూర్చుంటే మీరు చాలా సాధువులాగే ఉంటారు. కానీ ఏదో ఒక రిక్షా వాడితో మనం బేరం వాడుతూ ఉన్నప్పుడు, ఏదో ఒక రకంగా మీ బాస్తో డీల్ చేస్తున్నప్పుడు, మీ సబార్డినేట్స్తో డీల్ చేస్తున్నప్పుడు మన నిజ స్వరూపం బయటకు వస్తుంది. బాస్ వస్తేనేమో మనం గబాన్ని లేచి నుంచుంటాం, సబార్డినేట్ వస్తేనేమో వాడిని కుర్చీ కూడా ఇవ్వం. ఇది మన యొక్క సహజ స్వరూపాన్ని మనం రిలేషన్షిప్స్లో మనం చూసుకోగలుగుతాం. అందుకే కృష్ణమూర్తి గారు అనేది రిలేషన్షిప్ ఈజ్ లైక్ ఎ మిర్రర్ అని. ఆ మిర్రర్లోనే మన స్వరూపం, మన ఫేస్ మనకు కనపడుతుంది. అది లేకుండా అది కనపడే అవకాశమే లేదు. అయినప్పుడు ఈ రిలేషన్షిప్స్లో ఏం జరుగుతూ ఉంది? అన్ని చోట్ల కాన్ఫ్లిక్టే. బిట్వీన్ హస్బెండ్ అండ్ వైఫ్, బిట్వీన్ సన్ అండ్ ఫాదర్,
ఇలాగా స్కిజమ్స్, సెక్ట్స్, లాంగ్వేజ్ బేస్డ్, ఐడియాలజీ బేస్డ్, ఇలాగా డివిజన్స్ వస్తూ ఉన్నాయి. ఈ డివిజన్స్ అన్ని ఎందుకు వస్తూ ఉన్నాయి? దీనికి నాలెడ్జే కొంత కారణం. ఎలాగంటే మీరు ఇఫ్ యు ఆర్ ట్రైన్డ్ యాజ్ ఎ హిందూ, యూ విల్ గెట్ ఇన్ టు కాన్ఫ్లిక్ట్ విత్ ఏ ముస్లిం. ఆ ముస్లింకి అదే, అతని కండిషనింగ్ అతనికి తెలియదు, హిందూ కండిషన్ హిందూకి తెలియదు, క్రిస్టియన్ కండిషన్ క్రిస్టియన్కి తెలియదు. ఏ కండిషన్ వద్దనుకున్నా కూడా అది ఒక కండిషన్గా తయారవుతుంది. అంటే ఏ వెరీ సెక్యులర్ రిలీజన్ లైక్ బుద్ధిజం ఆల్సో ఒక రకం ఐడియాలజీ కింద తయారైపోతుంది. అక్కడ కూడా ఐడోలేటరీ వస్తూ ఉంది. ఈ నాలెడ్జ్, ఈ ట్రైనింగ్, ఈ కండిషనింగ్, ఇది హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఒక బ్యారియర్గా తయారైంది. ఎందుకని బ్యారియర్గా అవుతుందని మనం ఆలోచించుకుంటే, మీరు ఒక మనిషితో డీల్ చేస్తూ ఉన్నప్పుడు, ఒక మెషిన్తో డీల్ చేస్తూ ఉంటే దాన్ని నిన్న ఎలా ట్రీట్ చేశారు ఇవాళ కూడా అలాగే ట్రీట్ చేయొచ్చు. అలాగే నిన్నటి జ్ఞానం మీద ఇవాళ మీకు నిన్నటి జ్ఞానం ఇవాళ పనికొస్తుంది. అదే మనిషితో డీల్ చేస్తున్నప్పుడు అది ఒక అబ్స్ట్రక్షన్గా తయారవుతుంది. ఏ రకంగా అంటే, నిన్న ఒక అతనితో మనం ఏదో చిన్న ఒక వాదంలోకి దిగామనుకోండి, అదే ఈ రోజు మళ్ళీ మొదలు పెడితే అతనితో ఈ రోజు డీల్ చేస్తూ ఉంటే నిన్నటి వాదమే మన బుర్రలో ఉంటుంది. అంతేగాని యువర్ సెన్సెస్ విల్ నాట్ ఆపరేట్ ఫుల్లీ. మీ సెన్సెస్ ఫ్రీడమ్ ఉండదు. సెన్సెస్కి ఫ్రీడమ్, సెన్సెస్ యొక్క ఫ్రీడమ్ అని ఈ నాలెడ్జ్ అబ్స్ట్రక్ట్ చేస్తుంది. కాబట్టి యూ కెనాట్ అప్రోచ్ దట్ ప్రాబ్లమ్ ఆర్ దట్ పర్సన్ ఫ్రీలీ. ఫ్రీడమ్ ఉండదు. కనుక వారంటే కృష్ణజీ గారు ఏంటంటే నాలెడ్జ్ ఈజ్ రిక్వైర్డ్. నాలెడ్జ్ లేకపోతే మనకి సోషల్ ఈ మెకానిక్స్ జరగవు. నాలెడ్జ్ ఈజ్ వెరీ మచ్ రిక్వైర్డ్. బట్ అట్ ద సేమ్ టైం దాంతో పాటుగా మీకు ఫ్రీడమ్ ఉండాలి, మెంటల్ ఫ్రీడమ్ ఉండాలి. ఈ హ్యూమన్ రిలేషన్షిప్స్లో ఫ్రీడమ్ చాలా అవసరం. అవసరం లేకపోతే నిన్నటి ప్రిజుడిసెస్సే ఈరోజు మళ్ళీ మీకు వర్తిస్తాయి. అవే మీకు బ్యారియర్గా తయారవుతాయి. నిన్నటి ఆ కండిషనింగ్ అనేది మన కండిషనింగ్ మనకు తెలియదు. ఆ కండిషనింగ్ ఆ రిలేషన్షిప్స్ అనే మిర్రర్లో చూసుకుంటే అప్పుడు తెలుస్తుంది. రిలేషన్షిప్స్ లేకుండా బ్రతుకు లేదు. ఇంతేనండి నాకు అర్థమైంది. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. ఇప్పుడు జగదీష్ గారిని మాట్లాడవలసింది కోరుతున్నాను. సార్ నమస్తే సార్. సార్ ఈ వారం కొంచెం బిజీగా ఉండి చూడలేదు, నెక్స్ట్ వీక్ మాట్లాడతాను. థ్యాంక్ యూ సార్. ఇంకెవరైనా మాట్లాడతారండి? నమస్కారం. ప్లీజ్ క్యారీ ఆన్ అండి. మీరు మాట్లాడండి. మీరు మాట్లాడిన దుర్గారాణి గారు, తర్వాత నేను మాట్లాడతాను. కాదు, పెహలే ఆప్ అని పెట్టుకోవడం ఎందుకు? మీరు మాట్లాడండి. మీరు మాట్లాడి మాట్లాడతా. ఓకే, అందరికీ నమస్కారం అండి. రామకృష్ణ గారు, నాకు చిన్న సవరణ, ఒక చిన్న ఆపర్చునిటీ ఇవ్వండి. ఎవరో చాట్లో గివ్ ఎన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఎ క్రియేటివ్ మైండ్ అని ఏదో, క్రియేటివిటీ అని ఏదో ఒక క్వశ్చన్ రైజ్ చేశారు. దానికి నేను వారికి ఏదో సమాధానం రాద్దాం అనుకుని అది మీకు వెళ్ళినట్లు ఉంది అది ఆ మెసేజ్. నేను ఆ క్రియేటివ్ మైండ్ అంటే నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, అక్కడ ఎగ్జాంపుల్ అంటే వేరుగా ఉండదు. ఇఫ్ యు ఆర్ రియల్లీ కైండ్, ఇఫ్ యు ఆర్ జనరస్, ఇఫ్ యు హ్యావ్ ఎన్ ఐ ఫర్ బ్యూటీ, ఇఫ్ యు ఆర్ ఫ్రీ ఆఫ్ ప్రిజుడిస్, అదే క్రియేటివిటీ. అంతేగాని ఒక పుస్తకం రాయగలగటం, పోయం రాయగలగటం అది క్రియేటివిటీ కాదు. సారీ అండి, అది మీకు వెళ్ళింది ఆ మెసేజ్. నేను అందరికీ పెట్టదలుచుకున్నా, ఆయనగా ఆన్సర్గా పెట్టదలుచుకుంది అది. థ్యాంక్ యూ. అంతే. ఒక్క మాట యాడ్ చేస్తానండి. హలో,
చెప్పండి సార్. ఆ క్రియేటివ్ మైండ్ అని పాజిటివ్ గా మనం క్రియేటివ్ మైండ్, వాట్ ఈస్ క్రియేటివ్ మైండ్ అని ఆన్సర్ చేసుకునే బదులు వాట్ ఈస్ డిస్ట్రక్టివ్ మైండ్, దట్ విచ్ ఈస్ నాట్ డిస్ట్రక్టివ్ ఈజ్ క్రియేటివ్. We know what is destructive. Even to hurt is to be destructive. Very, very subtle, incapable of being hurt and incapable of hurting. That is creative mind. I mean, creative mind is a very, very sensitive mind, really sensitive and innocent mind, which doesn't have any knowledge about itself, which means very innocent, very sensitive, which cannot be destructive in any sense. In any sense. So what is not destructive, if we are clear about it, why, I mean, in which ways we are destructive? In speaking, in looking, in acting, in our profession, in our way of life, we are destructive, which means we are self-centered. So if we are not destructive, it means we are creative. If we are not really, I mean, hard-hearted or insensitive, ivanta kakununte chalu, it is sensitive, it is not being able to hurt others. Thank you, sir. Thank you, sir. Thank you, sir. మాట్లాడండి శాస్త్రి గారు. నమస్కారం సార్, అందరికీ నమస్కారం అండి. సార్ నేను ఇది యాక్చువల్ టెక్స్ట్ నుంచి చెప్తాను వాళ్ళ పాయింట్స్ కొన్ని. కృష్ణమూర్తి గారు అంటారు నాలెడ్జ్కి ఫ్రీడమ్కి మధ్య నాలెడ్జ్ అన్నట్లయితే ఫాస్ట్, ఫ్రీడమ్ అన్నట్లని కూడా ఆ ఫాస్ట్ నుంచి మనకి ఫ్రీడమ్ కావాలి. ఫ్రీడమ్ కావాలంటే ఎలాగ అంటారు ఆయన కొన్ని పాయింట్లు చెప్పుకొచ్చారు, అవి చాలా మంది ఇక్కడ కవర్ చేశారు. నేను చెప్తే మళ్ళీ అది రిపిటేషన్ అవుతుంది. ఒక చోట ఈయన ఆస్టర్ గురించి అంటే సింపుల్ లివింగ్ గురించి చెప్పుకొచ్చారు. ఆస్టర్ మీన్స్ రియల్లీ ద వర్డ్ ఇట్ సెల్ఫ్ మీన్స్ యాష్, డ్రై, బ్రిటిల్, బట్ ద ఆస్టరిటీ విచ్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈస్ సంథింగ్ ఎంటైర్లీ డిఫరెంట్. ఆండర్సన్ గారు అంటారు అవును అంటారు. ఇట్ ద ఫ్రీడమ్ దట్ బ్రింగ్స్ అబౌట్ దిస్ ఆస్టరిటీ ఇన్వర్డ్లీ. ఇక్కడ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి. మనకి కంఫర్ట్ జోన్ నుంచి ఫ్రీగా ఉండాలి అన్నట్లయితే మనం సౌఖ్యాలు వాటి గురించి బాధ రాకుండా మానసికంగా అతి సింపుల్ లైఫ్కి అలవాటు పడాలి. మన కంఫర్ట్స్ గురించి ఎక్కువగా ఆలోచిస్తాం. ఇప్పుడు మనకి ఏదైనా ఒక చోటుకు వెళ్తాం, ఒక చోటుకు వెళ్ళినప్పుడు మనం ఎక్స్పెక్ట్ చేసిన కంఫర్ట్స్ అక్కడ లేకపోతే డిస్ప్లీజ్ అవుతాం. అలాగే మనం అనుకున్న విధంగా మనకి ట్రీట్మెంట్ లేకపోయినా డిస్ప్లీజ్ అవుతాం. ఇలాంటివన్నిటి కూడాను వదిలేసుకోవాలి, సింపుల్ లివింగ్ రావాలి. అది కంఫర్ట్ జోన్ నుంచి బయటకు వెళ్ళిపోవాలి మనం. అది సార్ ఇంకోటి చెప్తారు, ఇట్ ఈస్ ద ఫ్రీడమ్ దట్ ఇది ఆ స్వేచ్ఛ అనేది పవిత్రమైన స్వేచ్ఛ. పవిత్రమైన స్వేచ్ఛ అంటే ఏంటి? ఏ విధమైనటువంటి కంఫర్ట్స్ కానీ, ఏ విధమైనటువంటి సెల్ఫిష్ యాటిట్యూడ్ కానీ మానసికంగా అండ్ మెంటల్ జోన్లో మనకి లేనప్పుడు మాత్రమే అది వస్తుంది. అది వచ్చినప్పుడు మాత్రమే మనకి వాట్ ఈస్ ట్రూ లవ్ అనేటువంటిది తెలుస్తుంది. అంతవరకు మనకి వాట్ ఈస్ ట్రూ లవ్ అనేది కూడా తెలియదండి. తర్వాత సో వాట్ ప్లేస్ హ్యాస్ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్? నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఫాస్ట్ ఎక్స్పీరియన్స్, ట్రెడిషన్ అండ్ ఇమాజిన్. అంటే ఇక్కడ ఇంకోటి చెప్తారు, అయితే నాలెడ్జ్కి మనకి హ్యూమన్ రిలేషన్షిప్లో ఏ స్థానం ఇవ్వాలి? నాలెడ్జ్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ది ఫాస్ట్ ఎక్స్పీరియన్స్. మనం ఎక్కువ చూసినా ఏ విధంగా మాట్లాడినా, ఎప్పుడు మాట్లాడినా మనం జనరల్గా ఏదో విధంగా ప్రత్యక్షంగానో పరోక్షంగానో మనకి గతాన్ని గురించే మన రిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి. అవి లేకుండా వర్తమానంలోనే ఉండి మనం రిఫర్ చేస్తూ మాట్లాడగలిగినట్లయితే చక్కగా ఉంటుంది. ఇప్పుడు మీరు కొంత సమయం కింద మీరు చెప్పారు, మీరు ఇండివిజువల్ కండక్ట్ చేసినప్పుడు హైదరాబాద్లో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాను. దానికి అంతటికీ కారణం చెప్పాలంటే వ్యక్తిగత ఈగో. మనం ఏదో జనరలైజ్ చేసి చెప్తే అది నా గురించే పాయింట్అవుట్ చేశారా అనేటువంటి ఫీలింగ్ వచ్చేస్తుంది వీళ్ళకి. నా గురించే డిస్కస్ చేస్తున్నారు జనరలైజ్ చేసేసి, అప్పుడు వెంటనే వాళ్ళ రియాక్షన్ ఏంటంటే కామెంట్స్ వస్తాయి. ఆ కామెంట్స్ ఒకదాని తర్వాత ఒకటి అలాగే అది ఆర్గ్యుమెంట్ కింద పోతుంది. అది జరగకూడదు. అంటే అక్కడ ఏంటి, మనం మానసికంగా మనం స్వచ్ఛంగా ఉండి ఇంపార్షియల్గా చూడగలగాలి. ఏది మాట్లాడినా, ఎక్కడ మాట్లాడినా, ఇప్పుడు ఇక్కడ మాట్లాడినా రిఫరెన్సెస్ అన్ని నాకు సంబంధించినవి వస్తున్నాయని అనుకోకూడదు.
ఇక్కడ మాట్లాడే ప్రతి విషయం కూడా ప్రతి హ్యూమన్ బీయింగ్ యొక్క హ్యూమన్ ఎమోషన్స్ టచ్ చేయడం జరుగుతుంది. ఆ టచ్ చేసినప్పుడు అది నా గురించి అని అనుకోకూడదు. అక్కడ మనం పాజిటివ్ వేలో తీసుకున్నట్లయితే ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు మనం ఎలా బయటపడాలి, వేదపారాయణ గారు చెప్పింది అదే అన్నమాట. ప్యూర్ ఫ్రీడమ్, ప్యూర్ నాలెడ్జ్ కావాలి. తర్వాత ఇంకోటి ఏంటంటే సార్, ఐఎమ్ రిలేటెడ్ టు సే ఎస్, టు మేక్ ఇట్ వెరీ సింపుల్. ఐఎమ్ రిలేటెడ్ టు యూ, యు ఆర్ మై బ్రదర్, husband or wife, whatever it is, and place what place as knowledge as the observer, which is the past, and knowledge which is the past, what place that is in our relationship. క్రియేటివ్ రిలేషన్షిప్ ఉండాలని ఆండర్సన్ గారు అంటారు. క్రియేటివ్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు జస్ట్ మనం మాట్లాడడం, ఆ క్రియేటివ్ రిలేషన్షిప్ అనేది ఉన్నప్పుడు ఇన్ నో వే దట్ అఫెండ్స్. మనం చెప్పదలుచుకున్నది సూటిగా స్పష్టంగా అర్థమయ్యేటట్టు చెప్పగలగాలి. ఈ మధ్యన నేను ఒక లెక్చర్లో విన్నప్పుడు కన్స్ట్రక్టివ్ నాలెడ్జ్ అని చెప్పేసి ఎన్పిటిఎల్ లెక్చర్స్లో విన్నాను, ఫిలాసఫీకి సంబంధించిన దాంట్లోనూ టీచింగ్ మెథడ్స్ గురించి. అది ఏమిటంటే, ఒక చోట మనం ఒక గ్రూప్లో కనుక ఎక్కడైనా మాట్లాడేటప్పుడు మనం చెప్పదలుచుకున్న విషయాన్ని ఎంత సింపుల్గా చెప్తే అంత మంచిది. దానికి లాంగ్వేజ్కి కలర్ ఇస్తూ కొంచెం భాష ఆడంబరం గురించి కానీ మనం పోయినట్లయితే ఎదుటి వాళ్ళు అర్థం పోవడం మానేసి అపార్థానికి ఎక్కువ తావిస్తుంది. అంచేత మనం చెప్పేది భాష కూడా చాలా వెరీ ఇంపార్టెంట్ అండి. మనం ఆ వ్యక్తం చేసేది స్పష్టంగా ఏ విధంగా అపోహలకి స్కోప్ లేకుండా చెప్పడం చాలా అవసరం. తర్వాత ఇంకోటి కృష్ణమూర్తి గారు ఏమంటారంటే, ఐ హ్యావ్ therefore I accept the idea that world is. మనం ఇంకో 15 నిమిషాల్లో ముగిస్తున్నాము. ఓకే సార్, ఐ విల్ క్లోజ్ ఇట్ విత్ వన్ సెంటెన్స్ సార్. ఆయన ఒకటే అంటారు సార్, ఐ సీ వాట్ టేక్స్ ప్లేస్ ఇన్ మై మైండ్, ఐ మేక్ ఏ స్టేట్మెంట్ ఆఫ్ దట్ కైండ్. అని చేత నాకు మానసిక దృక్పథంలో ఏం ఏర్పడితే అదే నేను చెప్తానంటారు. అంటే ఇక్కడ మనం చూడవలసింది ఏంటి, మానసికంగా మన ప్రపంచంలో ప్యూరిటీని చూడడానికి ప్రయత్నం చేయాలి. ఆ ప్యూరిటీని చూడడానికి స్వచ్ఛంగా ఉండాలి. స్వచ్ఛంగా ఉన్నప్పుడు ఆ ప్యూరిటీని మనం చూడగలుగుతాం. ద మైండ్ దెన్ ట్రాన్స్లేట్స్ ఇంటూ ఎన్ ఐడియా, ఇంటూ ఏ కాన్సెప్ట్ అండ్ ట్రైస్ టు లివ్ అకార్డింగ్ టు దట్ కాన్సెప్ట్. కాబట్టి క్లుప్తంగా చెప్పాలంటే కృష్ణమూర్తి గారు చెప్పేది, మానసికంగా మనం చాలా విశాల దృక్పథంతో ఉండాలి. ఆ విశాల దృక్పథంతో ఉండేటప్పుడు మాత్రమే ఇది సాధ్యం. ఏ విధమైనటువంటి అపోహలకి స్కోప్ లేనటువంటి విధంగా మనం మాట్లాడగలగాలి. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మాట్లాడతారా దుర్గారాణి గారు? మాట్లాడతారు సార్. నమస్కారం సార్, అందరికి నమస్కారం అండి. వినిపిస్తుంది కదండి? ఐ ఆడిబుల్? ఐ థింక్ అన్ని పాయింట్స్ బాగానే కవర్ అయ్యాయండి. లైక్ వాళ్ళది నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్, లైక్ నాలెడ్జ్ ఏ ప్లేస్ లేదు మన యొక్క ఇన్నర్ ట్రాన్స్ఫర్మేషన్ విషయంలో కానీ రిలేషన్షిప్ లో కానీ. నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ యొక్క రోల్, అబ్జర్వర్ యాజ్ ద పాస్ట్. మనం దాంతో ఈ మనం ప్రతిరోజు నిత్య జీవితంలో ఆ పాస్ట్ నుంచి చూసినప్పుడు అది స్టిల్ అబ్జర్వ్ లోనే ఉంటాము. ఆ తర్వాత అబ్జర్వర్ ని మనం గమనించుకోవడం అనేది కూడా చాలా ముఖ్యమైన విషయం. ఆ తర్వాత రెండో విషయం ఏంటంటే, ప్రధానంగా లైక్ ఐఎమ్ ద వరల్డ్ ఈజ్ మీ, అదొకటి. అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వ్డ్ అవి మనం చాలా వరకు కాన్సెప్ట్స్ లో చేసేసుకొని, ఒక ఐడియాలు చేసేసుకొని అందులో ఉన్నాము అని అనుకుంటూ ఉంటాం. దానికి పరిశీలన చేయడానికి కూడా మనకు అబ్జెక్షన్ వస్తుంటుంది. మనం అనుకుంటాం ఆల్రెడీ అందులో ఉన్నాం అనుకుంటుంటాం. సో దట్ వన్ పాయింట్ ప్రతి వాళ్ళు మనం అందరూ అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి. ఆ రెండో తర్వాత ఆయన ద వెరీ అబ్జర్వర్ గురించి మాట్లాడినప్పుడు ఆయన చెప్తారు, దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ మెడిటేషన్ ఫర్ మీ అంటారు. దాని గురించి ఎక్కువసారి మళ్ళీ ఇంకో దగ్గర నేను మాట్లాడతాను. అబ్జర్వర్ యొక్క యాక్టివిటీస్ చూడడం అన్నది దట్ ఇట్ సెల్ఫ్, దాని గురించి కొంచెంగా టచ్ చేసి వదిలేశారు. అది దట్ ఈస్ గోయింగ్ టు బి, అది నాకు మెడిటేషన్ అన్నట్టుగా ఒకటి అక్కడ పెట్టారు. ఆ తర్వాత నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ రెండు ఒక హార్మోనియస్ గా ఎగ్జిస్ట్ అవ్వాలి అన్నట్టుగా ఆయన చెప్తున్నారు. ఆ నాలెడ్జ్ లో కూడా లైక్ ఆండర్సన్ తో కాన్వర్సేషన్ వచ్చినప్పుడు ఆ నాలెడ్జ్ లో కూడా ఒక డిస్ట్రక్టివ్ నాలెడ్జ్ ని మనం చూడగలుగుతున్నావా, ఆ నాలెడ్జ్ ని తీసి, అది దాని గురించి ఎక్కువ ఎలాబరేషన్ అక్కడ లేదు. అక్కడ
బట్ స్టిల్ ఆ పాయింట్ ని స్లైట్ గా అక్కడ టచ్ అయింది. సో నాలెడ్జ్ లో కూడా ఏ నాలెడ్జ్, అఫ్ కోర్స్ డెఫినెట్లీ ఆయన పాత అబ్జర్వర్ యొక్క యాక్టివిటీస్ తో అన్నది నాలెడ్జ్, దట్ ఈస్ నాలెడ్జ్ పాస్ట్. బేసికలీ హ్యూమన్ రిలేషన్స్ గురించే మాట్లాడుతున్నారు కాబట్టి అదే హ్యూమన్ రిలేషన్షిప్స్ ఆర్ ఆఫ్ అట్మోస్ట్ ఇంపార్టెన్స్ అంటారు. అది తర్వాత ప్రతి ఒక రిలేషన్షిప్ లో ఒక ఫ్రీడమ్ ఉందా, దట్ ఫ్రీడమ్ ఫ్రమ్ బాండేజ్, ఫ్రీడమ్ ఫ్రమ్ పొసెషన్, అవన్నీ నుంచి ఫ్రీడమ్ ఉన్నప్పుడు ఫ్రీడమ్ ఒకటి గురించి దాని గురించి ఒక స్ట్రెస్ చేయబడింది. ఆ తర్వాత నాలెడ్జ్, ఫ్రీడమ్, ఒక నాలెడ్జ్ అండ్ ఫ్రీడమ్ బోత్ షుడ్ ఎగ్జిస్ట్ ఇన్ హార్మనీ, పాయింట్ ఒకటి అండి. తర్వాత దిస్ పాయింట్ నాకు కొంచెం స్ట్రెస్ చేసి లైక్ ఐ జస్ట్ అందరూ చెప్పారు, ఐ జస్ట్ వాంట్ కవర్ దట్. ఐ థింక్ దట్స్ ఆల్ అండి. ఐ థింక్ యూ కెన్ క్యారీ ఆన్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఓకే అండి, నేను మాట్లాడతానండి. అందరికీ నమస్కారం. ఈవేళ ఈ డైలాగ్లో ఒక 2-3 అంశాలు నేను కవర్ చేస్తానండి. ఈ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అంటే ఫ్రీడమ్ ఫ్రమ్ ది అబ్జర్వర్ అనే అంశము. దీంట్లో ఈ ఫ్రీడమ్ లో క్వాలిటీ ఆఫ్ ఫ్రీడమ్ అనేటటువంటిది ఒక అంశము ఎత్తాడు. మన డాక్టర్ సుబ్బారావు కూడా కవర్ చేశారు, నెంబర్ 1. రెండవది, ఈ నాలెడ్జ్ ఈ యొక్క అంశాన్ని మొత్తం ఎట్లా ఎండింగ్, ఇట్ ఈస్ నాట్ నెగేషన్ ఆఫ్ ద నోన్ అన్నాడు. నాట్ నెగేషన్ ఆఫ్ ద నోన్ అయితే ఏమిటి, అండర్స్టాండింగ్ ద నోన్ అండ్ బ్రీఫ్ ఫ్రీ ఆఫ్ ఇట్ అన్నాడు. అండర్స్టాండింగ్ చెప్పడం అని ఉండదు, ఎందుకంటే నాలెడ్జ్ హాస్ గాట్ ఎ రోల్ అన్నాడు, ఇట్ హాస్ గాట్ ఎ ప్లేస్. టెక్నికల్ నాలెడ్జ్ ఏదైతే ఉన్నదో అక్కడ మనకి అవసరం ఉన్నది, అది కంపల్సరీగా మనకి అది చూపిస్తున్నాడు. అది కూడా మన సైకలాజికల్ రిలంలో వచ్చేది కాదు, ఇందాక వేదపారాయణ గారు కవర్ చేశారు. అది మన యొక్క దాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయకూడదు. టెక్నికల్ నాలెడ్జ్ మేరకే ఉండాలి, అంతేగాని మన యొక్క థాట్ ప్రాసెస్ ని అది ఇన్ఫ్లుయెన్స్ చేసేటట్టుగా ఉండకూడదు అంశాన్ని. అది చాలా క్లియర్ గా చెప్పారు. ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్ అనేటటువంటి అంశము ఒకటి. తర్వాత ఫ్రీడము, నాలెడ్జ్ రెండు కూడా దే ఆర్ రిలేటెడ్, దే వర్ నెవర్ డైవర్స్డ్ అన్నాడండి. ఆ రెండు దే హ్యావ్ టు లివ్ టుగెదర్. ఇది నాకు మెడిటేషన్ అని అన్నాడు ఆయన. అంటే ఏమిటంటే ఎప్పటికప్పుడు ఫ్రీడమ్ ఉండాలి. ఆ ఫ్రీడమ్తో మనము ఈ నాలెడ్జ్ ఇంటర్ఫీర్ కాకుండా మన జీవనం చేయగలుగుతామా, దానికి ఏమిటంటే వేర్ ద బ్రెయిన్ హ్యాస్ టు రికార్డ్ ఫంక్షన్, దట్ ఈస్ దేర్, అండ్ అదర్వైజ్ ఇట్ హ్యాస్ టు ఫ్రీ టు అబ్జర్వ్. ఈ స్థితి గురించి ఆయన స్పెసిఫిక్ గా మెన్షన్ చేశాడు దీంట్లో. అయితే ఎక్కడైతే అబ్జర్వర్ ఉన్నాడో ఉన్నాడో హ్యూమన్ రిలేషన్షిప్స్ లో ఇట్ ఈస్ డిస్ట్రక్టివ్, అక్కడే కాన్ఫ్లిక్ట్ వస్తుంది, ఎందుకంటే డివిజన్ ఏర్పడుతుంది. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు, నేను కనుక పాస్ట్ కండిషన్ అయి ఉండి నేను ఒక క్రిస్టియన్ అయి ఉంటే ఇంకొక నాన్ క్రిస్టియన్ చూస్తే దెర్ ఇస్ కాన్ఫ్లిక్ట్. అందుకనే one has to be free from the conditioning, free from the past. ఇది ఎలాగా అనేటువంటిది వేరే వేరే చెప్తారు, కానీ ఇక్కడ ఆ ఫ్రీ అంశాన్ని గురించి ఒక్క విషయాన్ని మనకు మెన్షన్ చేసి వదిలేడు ఇక్కడ. తర్వాత కృష్ణమూర్తి గారు చాలా క్లియర్గా చెప్తే ఏంటంటే, మనం ఎవల్యూషన్లో ఈ బ్రెయిన్ ఎవాల్వ్ అయిన తర్వాత మనం ఎంతో సంఘర్షణ పూర్వకంగా మనం జీవిస్తూ ఉన్నాము. దీని నుంచి మనం ఫ్రీ అవ్వగలమా, ట్రాన్స్ఫార్మ్ అవ్వగలమా అనేటటువంటి ఒక అర్జెన్సీ, ఆ క్వశ్చన్ ఎవరికి వాళ్ళు వేసుకోవాలి. వేసుకుంటే అప్పుడు ఒక రీజనరేషన్ అవకాశం ఉంటుందా అనేటటువంటి దానికి మనకి సమస్యకి ఆన్సర్ దొరుకుతుంది అనే ఆన్సర్ చెప్తున్నాడు. అది ఎప్పుడు అవుతుంది అంటే, అది కూడా వెన్ యూ అబ్జర్వ్ వితౌట్ అబ్జర్వర్, ఆయన మామూలుగా చెప్పేటటువంటి అంశం. అంటే ప్యూర్ అబ్జర్వ్ చేయాలి, ప్యూర్ అబ్జర్వేషన్ విత్ ఆల్ సెన్సెస్ అబ్జర్వ్ చేసినట్టయితే అప్పుడు మనము ఆ యొక్క ఆ సంఘర్షణ పాస్ట్ నుంచి ఫ్రీ అయ్యి మనం ఆ రిజనరేషన్కి వచ్చే అవకాశం ఉంటుంది చెప్తూ, దీంట్లో ఇంక ప్రధానంగా లిజనింగ్ గురించి చెప్పండి. ఎవరు వినట్లేదు, ఎవరు వినటం లేదు. లిజనింగ్ ఇస్ ఎ మిరాకిల్ అన్నారు. ఎందుకంటే ఇఫ్ ఆర్ సీరియస్ గా మీరు, అంటే సీరియస్ అంటే ఏంటంటే, సీరియస్ అంటే కూడా డిఫైన్ చేసే, పుట్టింగ్ ఎసైడ్ ఆల్ అవర్ ప్రెజుడిషియస్, ఇడియోసింక్రసీస్ అన్ని పక్కన పెట్టి మనం కనుక లిసన్ చేసినట్టయితే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఎ మిరాకిల్. అది ఏమవుతుంది, మనం విన్న దాని తర్వాత ఏమవుతుంది అన్నది కాదు అక్కడ. అదే ఏమంటే వేరే సందర్భంలో
ఒక సీడ్ ఏర్పడితే దట్ విల్ ఇట్ సెల్ఫ్ గ్రో. దాంట్లో స్ట్రెంగ్త్ కనుక ఉంటే అదే గ్రో అవుతుంది. ఆ అంశాన్ని ఇందులో తేటతలం చేశాడు. అంటూ ఇట్ ఈస్ ఫర్ మీ లైఫ్ అండ్ డెత్. ఈ యొక్క అంశము, ఈ మ్యాటర్ నాకు లైఫ్ అండ్ డెత్ లాంటిది. హౌస్ ఈజ్ బర్నింగ్ అండి. బర్నింగ్ అయినప్పుడు మనం డిస్కస్ చేయము, వి జంప్ ఇన్ టు యాక్షన్. స్ట్రైట్ అవే వి టేక్ యాక్షన్ టు పుట్ అవుట్ ద ఫైర్. ఆ ఫైర్ని ఆపడానికి ఇమీడియట్ యాక్షన్ చేస్తాము. మనం ఆ అర్జెన్సీలో ఉన్నామా అన్నది ఎవరికి వాళ్ళు మనం చూసుకోవాల్సిన అంశము అని చెప్తూ, అంటే లిసనింగ్ యొక్క ప్రాధాన్యత ఇస్ ఏ మిరాకిల్ అని క్లియర్ గా మనకి దీంట్లో ఇండికేట్ చేశాడు. జస్ట్ ప్యూర్ లిసనింగ్. సీరియస్నెస్ అంటే పుట్టింగ్ సైడ్ ఆల్ అవర్ ప్రెజుడిషియస్ ఇడియోసింక్రసీస్. అది కనుక మనం విన్నట్టయితే మనకి దాని యొక్క అది విన్నది ఎలా ఏమవుతుందో తెలియదు, కానీ అది జస్ట్ ప్యూర్ లిసనింగ్ యొక్క ఇంపార్టెన్స్ ని ఇక్కడ హైలైట్ చేశాడు. అది థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. రామకృష్ణ గారు చిన్న కామెంట్ అండి. చెప్పండి సార్. బ్రోనోవిస్కీ అనుకుంటాను, ఆయన ఎసెంట్ ఆఫ్ మ్యాన్ త్రూ నాలెడ్జ్ అని ఒక బుక్ లో రాశారు అనుకుంటా. ఎసెంట్ ఆఫ్ మ్యాన్ త్రూ నాలెడ్జ్, నాలెడ్జ్ నుంచి ఎసెంట్ వస్తుంది అని, యు గ్రో బికాస్ ఆఫ్ నాలెడ్జ్ అని. దానికి నాకు అర్థమైంది కృష్ణమూర్తి గారు ఈ కైండ్ ఆఫ్ డిస్కౌంట్స్ దట్. అందుకే నాలెడ్జ్ వల్ల మనిషి సొసైటీలో ప్రోగ్రెస్ రాదు, మనిషిలోనూ రాదు. కాబట్టి ఆయన స్కూల్స్లో సింప్లీ నాలెడ్జ్ బేస్డ్ కాకుండా వాటికి ఆర్ట్స్, ఎక్స్పోజర్ టు నేచర్, పర్ఫార్మింగ్ ఆర్ట్స్ ఇలాంటివన్నీ ఉంటాయి. అంటే నాలెడ్జ్ నుంచి మనం సొసైటీకి పీస్ రాదు. కాబట్టి యూ మస్ట్ నో వెన్ టు బి ఫ్రీ ఫ్రమ్ నాలెడ్జ్ అండ్ వెన్ టు యూటిలైజ్ నాలెడ్జ్. అది సిద్ధాంతం ఏమో అనిపిస్తుంది నాకు. థ్యాంక్ యూ సార్. అంతే. నేను మాట్లాడతాను. అందరికీ నమస్కారం అండి. వినపడతాను కదండి? నేను ఒక హాస్పిటల్లోకి వెళ్తే ఎప్పుడు బోర్డు ఉండేది అనమాట, 10 years మట్టి. జీవితంలో కాన్ఫ్లిక్ట్ లేకుండా ఉండటమే విజడం, కింద బై జిడ్డు కృష్ణమూర్తి అనే ఒక కొటేషన్ ఉందండి. దీనికి రిలవెంట్ గా ఏంటో నాకు అనిపిస్తుంది ఏంటంటే, మనకి నాలెడ్జ్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్. నాలెడ్జ్ అనేది టెక్నాలజికల్, సైకలాజికల్. టెక్నాలజికల్ నాలెడ్జ్ కంప్లీట్లీ ఎసెన్షియల్. మనం జీరో నుంచి స్టార్ట్ కాలేము. టెక్నాలజికల్ గా ఒక లెవెల్కి వచ్చిన తర్వాత అక్కడి నుంచి ఇంకా బిల్డప్ చేసుకుంటా అది వాడుతూనే ఉంటాం. అది ఎసెన్షియల్, అది ఉండాల్సిందే. మరి ఇప్పుడు కృష్ణమూర్తి గారు చెప్పేది, హలో, కృష్ణమూర్తి గారు చెప్పేది మెయిన్ సైకలాజికల్ నాలెడ్జ్ ఇన్ హ్యూమన్ రిలేషన్షిప్. హ్యూమన్ రిలేషన్షిప్ లో నేను ఒక ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఇప్పుడు మా ఫ్రెండ్ ఉన్నాడు అనుకోండి, ఇవాళ నాకు అతను మీద ఇంప్రెషన్, ఫ్రెండ్లీగా ఉన్నాడు, ఇతను బాగున్నాడు అని చెప్పి మా ఇద్దరు ఇంటరాక్షన్ లో నాకు ఒక ఒపీనియన్ ఏర్పడింది. మర్నాడు మళ్ళీ మేమిద్దరం కలుసుకున్నప్పుడు నేను ఆ పాత ఎక్స్పీరియన్స్ తో అతన్ని చూస్తాను. కానీ అతను ఈరోజు కొంచెం వైలెంట్ గా ఉన్నాడు అనుకోండి, అది నేను అబ్జర్వ్ చేయలేను. ఎందుకంటే పాత అతని మీద ఇంప్రెషన్ తో అదే చూస్తుంటాం కాబట్టి అదే డిఫరెన్స్ ఉంటుంది అనమాట. అప్పుడు కాన్ఫ్లిక్ట్ ఏర్పడుతుంది. ఆ కాన్ఫ్లిక్ట్ ఏర్పడితే అది అక్కడ మిజరీగాను, సారోగా కన్వర్ట్ అవుతుంది. అలా కాకుండా నేను ఆ పాత ఎక్స్పీరియన్స్ కనుక డ్రాప్ చేసుకుంటే, ఇప్పుడు ప్రజెంట్ లో అతను ఎలా ఉన్నాడు అనేది నేను చూడగలుగుతాను. పాత ఎలా నేను డ్రాప్ చేసుకుంటాను, ఆ పాత ఎక్స్పీరియన్స్ ఇప్పుడు ప్రజెంట్ లో మనం చేయటం వలన కాన్ఫ్లిక్ట్ రావడానికి స్కోప్ ఉందని చెప్పి నేను దాన్ని పక్కన పెట్టేశాను అనుకోండి, అప్పుడు నా ఎంటీ మైండ్ అవుతుంది. ఆ ఎంటీ మైండ్ నాది క్రియేటివ్ మైండ్, సెన్సిటివ్ మైండ్. నేను అబ్జర్వ్ చేస్తే అప్పుడు వాట్ ఈజ్ ట్రూత్, అప్పుడు ఉన్న ట్రూత్ ఏంటో నాకు అర్థమవుతుంది. ట్రూత్ ను కూడా మూమెంట్ చేంజ్ అవుతుందని నేను తెలుసుకుని ఉంటాను.
అప్పుడు దాని అప్రాప్రియేట్ గా నేను నా రియాక్షన్ ఉంటుంది. రియాక్షన్ ఉన్నప్పుడు దెర్ ఇస్ నో కన్ఫ్లిక్ట్. అప్పుడు కన్ఫ్లిక్ట్ ఉండదు, లైఫ్ సాఫీగా ఉంటుంది అనమాట. అది మన పాత నాలెడ్జ్ని, సైకలాజికల్ నాలెడ్జ్ ఎలా ఎండ్ చేయాలంటే, దాని వలన ఇప్పుడు ప్రజెంట్ లో లివింగ్ లో దాని వలన ఉపయోగం లేదు, అది కనుక వస్తే కన్ఫ్లిక్ట్ అవుతుందని మనం బాగా అర్థం చేసుకుని నమ్మితే అప్పుడు ఆటోమేటిక్గా అది డ్రాప్ అవుతుంది. అప్పుడు ఉండేది మనకి ఎంటీ మైండ్. ఆ ఎంటీ మైండ్ కి లవ్ కూడా ఉంటుంది. ఇంకెందుకంటే దాన్ని మనకేమి ఇదేమి లేదు. ఏది మనం మన లైక్స్ డిస్లైక్స్ ఏమి లేవు కాబట్టి ట్రూగా లవ్ కూడా ఉంటుంది, సెన్సిటివ్ గా ఉంటుంది, క్రియేటివ్ గా ఉంటుంది. ట్రూత్ ఏంటో మనం అబ్జర్వ్ చేయగలం, దానికి అప్రాప్రియేట్ యాక్షన్ ఉంటుంది, దాంతో కన్ఫ్లిక్ట్ ఉండదు, మనకి బాగుంటుంది. ఇదేంటి నేను అర్థం చేసుకుందండి. థ్యాంక్స్ అండి. థ్యాంక్ యూ చక్రపాణి గారు, థ్యాంక్ యూ సార్. సైకలాజికల్ రిలంలో నాలెడ్జ్ కంప్లీట్ గా అక్కడ మనం ఎంటర్ అయ్యడానికి లేదండి. మనం ఒక పెద్ద ఆఫీసర్ అనో లేదా డాక్టర్ అనో ఇంజనీర్ అనో ఈ సైకలాజికల్ రిలంలో వచ్చేది కదా. అండ్ టెక్నికల్ నాలెడ్జ్ అక్కడ వరకునే ఉండాలి, ఒక స్కిల్ ఉన్నది అక్కడ వరకునే మనం ఇది చేయాలి. అలాగే ఈ మనం ఏదైతే హట్స్ ఉన్నాయో, ప్రైజెస్, మనం పొగడతాయి, వాటెవర్, ఈ రెండు కూడా వాటిని కూడా ఏమన్నాడు, అందుకోసమే నాట్ నెగేషన్ ఆఫ్ ద నోన్ బట్ అండర్స్టాండింగ్. అంటే మనం దానికి అండర్స్టాండ్ చేస్తే అవి యాషెస్ కింద ఉండిపోతాయి, అవి మనల్ని బాధించవు. అంటే మన ప్రజెంట్ని అవి ఎట్టి పరిస్థితుల్లోనే ఇంటర్ఫీర్ అయ్యి మనల్ని ఇబ్బంది పెట్టవు. సో ఏది ఏమైనా నాలెడ్జ్ అనేది మనం ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్, ఫ్రీడమ్ ఫ్రమ్ ద నాలెడ్జ్, ఇది మాత్రము కంప్లీట్ గా ఉండాలని దాంట్లో మనకి హైలైట్ చేస్తున్నాయండి దీంట్లో. సో చక్రపాణి గారు, మనం ముగిద్దాం అనుకున్నాము ఇవాళ. ఒక నిమిషం నేను మాట్లాడతానండి. మాట్లాడండి. ఐ వాంట్ టు కన్వే మై అండర్స్టాండింగ్. రిలేషన్షిప్ లో నేను అనేది మేజర్ ఫ్యాక్టర్, యాక్ట్స్ యాజ్ అబ్జర్వర్. ఆ హ్యూమన్ రిలేషన్షిప్ లో నా ఉనికి నేను ఉన్నాననేది తెలుస్తుంది. ఒకటి, నేను స్ట్రెంగ్త్ అవుతానని కూడా తెలుస్తుంది. ఇందాక ప్రసాద్ గారు చెప్పినట్టు ఐ కెన్ యూజ్ రిలేషన్షిప్ యాజ్ ఎ మిర్రర్. నాలో కోపం వచ్చిందంటే, ఇఫ్ యు ఆర్ అబ్జర్వెంట్, ఐ సీ ఐఎమ్ యాంగ్రీ. సో నాలో ఇంత కోపం ఉందని తెలుస్తుంది. సో నా గురించి నేను తెలుసుకోవడానికి రిలేషన్షిప్ చాలా ఉపయోగపడుతుంది. బట్ ది వే వీఆర్ లివింగ్ inattentively, me is strengthening, self is strengthening. So always me is strengthening. As long as me is there is no transformation. నా అండర్స్టాండింగ్ ఏంటంటే, ట్రాన్స్ఫార్మేషన్ ఆఫ్ మ్యాన్ అంటే ఎండింగ్ ఆఫ్ మీ ఓన్లీ. ఆ సెల్ఫ్ ఎండ్ అయినప్పుడే ఉండే స్టేట్లోనే సత్యదర్శనం అవుతుంది. ఒకటి, అందులోనే లవ్ ఉంటుంది, లవ్ అండ్ కంపాషన్. సో మీ అనేది మేజర్ ఫ్యాక్టర్ అండి. అబ్జర్వర్కి మీకు తేడా లేదు. అక్కడ అబ్జర్వర్, ఎందుకంటే అబ్జర్వేషన్లో అబ్జర్వర్ అన్నారు, బట్ వీటన్నిటిలోనూ థింకర్లో కానీ, అబ్జర్వేషన్లో కానీ, ఎక్స్పీరియన్స్లో కానీ ఉండేది నేను అని కూడా అనుకోవచ్చు. సో ఆ సెల్ఫ్ మొమెంట్ టు మొమెంట్ అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు, ఆ అంతమైనప్పుడు ఆ మొమెంట్ ఆఫ్ దట్ పర్టికులర్ మొమెంట్ ఆఫ్ అండర్స్టాండింగ్ మీ, అంటే నాకు కోపం వచ్చిందంటే ఆ కోపాన్ని నేను అండర్స్టాండ్ చేసుకున్నప్పుడు it gets resolved in a state of attention. ఈ అబ్జర్వర్కి ఇంపార్టెన్స్ ఏంటంటే, ఇట్ డివిజివ్. ఆ డివిజివ్ ఫ్యాక్టర్ ఎక్కువ చూపించారు రిలేషన్షిప్ లో. అంటే ద డివిజివ్ ఫ్యాక్టర్ ఇస్ ద కాజ్ ఆఫ్ డీజనరేషన్, దట్ ఇస్ ద కాజ్ ఆఫ్ ఆల్ కాన్ఫ్లిక్ట్స్ ఇన్ ద వరల్డ్. మన కుటుంబంలో నాలో అంతర్గతంగా ఎలా ఉందో కాన్ఫ్లిక్ట్ నా కుటుంబంలో ఉంటుంది, మొత్తం సమాజంలో ఉంటుంది, ప్రపంచంలో కలుగుతుంది. ఇదే జరుగుతుంది, ఎప్పటి నుంచో ఇది జరుగుతుంది, ఇదే జరుగుతుంది. ఇంకా మనం అటెన్షన్ లో, రిలేషన్షిప్ లో మనం చేయగలిగే పని ఏమిటంటే, ఒక భార్యతో కానీ, భర్తతో కానీ, ఫ్రెండ్తో కానీ, ఒక ఆఫీసర్తో కానీ, నైబర్తో కానీ ఘర్షణ రాకూడదు అనుకుంటే, కెన్ వి లివ్ విత్ అటెన్షన్. అటెన్షన్ అనే స్టేట్ ఆఫ్ అటెన్షనే మనకి అన్ని గమనించడానికి వీలవుతాయి. ది వే వి టాక్, ది వే వి అండర్స్టాండ్, ఎవ్రీథింగ్ విల్ బి విత్ క్లారిటీ. సో నేను అనేది కూడా ఆ అటెన్షన్ లో, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ లో నేను రాదు. నేను రానప్పుడు ఇద్దరుంటేనే కాన్ఫ్లిక్ట్ వస్తుందండి, టూ అపోజింగ్ థింగ్స్. అంటే నేను నువ్వు అని ఉన్నప్పుడే దేర్ ఇస్ కాన్ఫ్లిక్ట్. సో ఎప్పుడైతే నేను అంతమైందో అటెన్షన్లో, కాన్ఫ్లిక్టే రాదు. ఆ స్టేట్ ఆఫ్ మైండ్లో ఉండేది ఓన్లీ లవ్. సో
కాన్ఫ్లిక్ట్ అనేది హ్యూమన్ రిలేషన్ లో రాకూడదంటే we must live in a state of attention. That is what I understood, sir. Thank you. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ సార్. సో పార్టిసిపేట్ చేసిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలండి. థ్యాంక్స్ అండి. ఇవాళ ప్రోగ్రామ్ మనం ముగిస్తున్నాము. యా, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ.